నేనేం పవర్ ఇవ్వలేదు. ఒకసారి చూడండి. ఓకే, సీ చూడండి, ఒక ఎల్లో కలర్ మ్యాజిక్ కింద జరిగింది అక్కడ. చూడండి ఎల్లో కలర్ కింద ఎలా మిగిలిపోయింది, ఎల్లో కలర్ ఒక ఫామ్ అయింది చూడండి. దీన్ని ఏమంటే సాలిడ్ పార్టికల్స్ అంటాం. అయితే మనం ఒక ఫ్లేమ్ కింద పెట్టాం, బన్సన్ మరి ఏదైనా ఫ్లేమ్ కింద పెట్టాం, వైట్ డేజింగ్ ఫ్లేమ్ వస్తుంది చూడండి, వచ్చింది కదా. ఆ డేజింగ్ ఫ్లేమ్ తర్వాత ఏమైంది, అది మొత్తం కలిసి ఏమైందని చెప్పండి. ఓకే, వైట్ కలర్ యాష్ ఫామ్ అయింది. ఏమైంది, వైట్ కలర్ యాష్ మనం తీసుకున్నట్టు వచ్చిన ప్రోడక్ట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఒకసారి చూడండి, మా స్టూడెంట్స్ ఒక రియాక్షన్ చేశారు, ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ డే చూడండి, ఒక పొటాషియం పర్మానెంట్ తీసుకున్నాం, దాంట్లో గ్లిజరిన్ వేసాం. ఆఫ్టర్ సమ్ టైం చూడండి స్మోక్ వస్తుంది. చూడండి ఒకసారి రియాక్షన్ చూడండి, ఫ్లేమ్ ఎంత వస్తుంది ఇప్పుడు. ఓకే, ఈ ఫ్లేమ్ రావడం ఆ రియాక్షన్ ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఒక హీట్ ఫ్లేమ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటే. కనకం అండ్ అలీజాన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కనకం అని ఒక అమ్మాయి, అలీజాన్ అని ఒక అబ్బాయి. వీళ్ళిద్దరు ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, ఎగ్జామ్స్ అయితే ఫెయిల్ అయిపోయారు. బట్ మీరు అమ్మాయి దగ్గర చూడండి ఒక గోల్డ్ కలర్ కప్ ఉంది అండ్ అబ్బాయి దగ్గర సిల్వర్ కప్ ఉంది. వాడు చూడండి స్టార్ట్ కూర్చున్నాడు, అమ్మాయి ఇలా ఉంది చూడండి, ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయి ఉంటుందంటే, అరే మనం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాం కదా, మనకి కప్స్ ఎందుకు వచ్చినారా అన్నాడు అనింది. అబ్బాయి ఏమన్నాడు, మన స్పోర్ట్స్లో గెలిచాం కదా అందుకే మనకి కప్స్ వచ్చాయి అన్నాడు. ఓకేనా. సో అమ్మాయిలు వచ్చేసి ఈ అమ్మాయి వచ్చేసి గోల్డ్ మెడల్, అదే గోల్డ్ కప్ కొట్టింది. సో ఈ అమ్మాయి ఎక్కువ రియాక్టివ్ ఉంది. ఎస్ ఐ వాన్, లేదా నీకంటే నాకు వచ్చినాయి అంటే. అలాగే వీడికి రాదని కోపం కూడా ఉంది, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వీడేమో నాకేం సిల్వర్ కప్ వచ్చిందని అలా కూర్చున్నాడు. చూడండి వాళ్ళు ఏమో ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారు, బట్ స్పోర్ట్స్లో ఏమైనా గెలిచారు. సో చూడండి కనకం అండ్ అలీజాన్ ఏంటి, కనకం అండ్ అలీజాన్ ఫెయిల్డ్ హై. ఓకే, ఫెయిల్డ్ హై. కప్ మే సిల్వర్ గోల్డ్, కప్ మే సిల్వర్ గోల్డ్. ఓకే, ఈ షార్ట్ ట్రిక్ అయితే మనం నేర్చుకుందాం. చలో చూడండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్. చిన్న షార్ట్ ట్రిక్ చెప్తాను, దాంతో ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ ఇన్ సెకండ్స్ అయితే మీకు గుర్తుండిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే దగ్గరికి వచ్చేసినాయి. ఇంకెన్ని మంత్స్, నియర్లీ 4 or 5 months ఉన్నాయి. ఇప్పుడైతే రివిజన్ అవ్వాలి, క్విక్ రివిజన్ అవ్వాలి. చూడండి ఈ వన్ షార్ట్ లెక్చర్ అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. 100% ఈ ఎగ్జామ్ అయితే ఇక్కడి నుంచే వస్తుంది. చూడండి నేను ఒకటి ఇచ్చాను కూడా, 100% పేపర్ కమ్స్ ఫ్రమ్ హియర్. ఓకే, 100% ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ప్రతి టాపిక్ నేనైతే కవర్ చేస్తాను, ప్రతి టాపిక్ ప్రతి క్వశ్చన్. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా, 30+. ఓకేనా, ప్రతి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా చేస్తాను. ఎన్సీఆర్టీ కానివ్వండి, మీ ఎస్సీఆర్టీ కానివ్వండి, ఎన్టీఎస్సీ కానివ్వండి, ప్రతి క్వశ్చన్ అయితే కవర్ చేద్దాం. ఓకేనా, విత్ అని చెప్పాను కదా, విత్ అండ్ ఫింగర్ టిప్స్లో అయితే మీకు ప్రతి క్వశ్చన్ వచ్చేస్తుంది, ప్రతి రియాక్షన్, ప్రతి ఈక్వేషన్, ఆక్సిడేషన్ కానీ రిడక్షన్ కానివ్వండి, ఎన్ని రియాక్షన్, కెమికల్ బ్యాలెన్సింగ్ కానివ్వండి, ప్రతిదీ ఈజీగా చేసుకుందాం మనం. ఓకే, ఈజీగా చేసుకుందాం. ఓకే, మనం చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. ఓకే, see here, now introduce yourself మర్చిపోయాను నేను. I'm Dr. Suhail. Okay, I'm 4 to 5 years teaching for chemistry and physics for JEE Mains and NEET students. Okay, now I am here to teach 10th class chapter. First is chemical reactions and equations. Okay, మన chemical reactions and equations, the one shot 100% exam comes from here. Okay నా చూద్దాం, ఇక్కడి నుంచి వస్తుంది, 100% వస్తుంది. ఓకే, 100%, ఎందుకంటే ప్రతి పాయింట్ అయితే నేను కవర్ చేశాను. ఓకే, ఈ చాప్టర్ అయితే మనం ఇంకా స్టార్ట్ చేసేద్దాం. చూడండి, see here, మన పీపీటీ కంటెంట్ చూడండి, టైప్ ఆఫ్ చార్జెస్, ఇంట్రడక్షన్, ప్రతి చూడండి, ప్రతిదీ ఈ కంటెంట్లో ఏమైనా ఉందో ప్రతి పాయింట్ అయితే నేను కవర్ చేస్తాను. ఖచ్చితంగా చూద్దాం, పీపీటీ కంటెంట్ పొందాం. నెక్స్ట్ చూడండి, టైప్ ఆఫ్ చేంజెస్. ఏమేమి ఉంటాయి మనకి చేంజెస్ అంటే, వన్ ఫిజికల్ చేంజ్ అండ్ అనదర్ వన్ ఈజ్ కెమికల్ చేంజ్. ఈ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ ఏందో ఇప్పుడు చూసుకుందాం. సింపుల్గా చెప్పమంటారా ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ అంటే? ఓకే, నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచి మనం తెలుసు ఏంది, కూల్ డ్రింక్ బాటిల్ ఉంది కదా, కూల్ డ్రింక్ బాటిల్, ఒకసారి వాటర్ బాటిల్ తీసుకున్నాం. వాటర్ బాటిల్ లోపల ఏమవుతుంది, ఐస్ అయిపోతుంది చాలా సేపటి తర్వాత. ఎప్పుడు మనం డీప్ ఫ్రీజర్లో అలా పెడితే ఓకే ఐస్ అయిపోతుంది, టోటల్ సాలిడ్గా మారిపోతుంది. వాటర్ ఎలా అయిపోతుంది, సాలిడ్ అయిపోతుంది. అదే వాటర్ బాటిల్ తీసుకుని మనం క్లాస్కి వస్తాం. క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొద్దిగా ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఆ సాలిడ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైంది, వాటర్ అనేది వచ్చేస్తుంది. సో మనం తెచ్చిన కంటెంట్ ఏంది, స్టార్టింగ్ తెచ్చిన బాటిల్ ఏంది, ఎలా ఉంది, మొత్తం సాలిడ్, వాటర్ లేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమైంది, ఆ సాలిడ్ కంటెంట్ అనేది తగ్గుతూ వచ్చింది. సాలిడ్ అనేది అక్కడ ఐస్ అనేది మెల్ట్ అవుతూ వాటర్గా వచ్చింది. అలా కొద్దిసేపటి జరిగింది, మొత్తం వాటర్గా అయిపోయింది. అంతే కదా, టోటల్ ఏమైంది, వాటర్ అయిపోయింది. అదే వాటర్ బాటిల్ మళ్ళీ మనం డీప్ ఫ్రీజర్లో పెడితే ఏమైంది, మళ్ళీ ఐస్గా మారుతుంది, మళ్ళీ సాలిడ్ కండిషన్ వెళ్తుంది. మళ్ళీ సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్, సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్. అంటే అక్కడ చేంజ్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. ఈ రివర్సిబుల్ ప్రాసెస్ ఏమంటామంటే ఏమంటాం ఫిజికల్ చేంజ్ అంటాం. ఫిజికల్ చేంజ్ ఏం చేస్తున్నాం, దెర్ ఇస్ ఎ చేంజ్, నో చేంజ్. ఓకేనా, అక్కడ చేంజ్ కాంబినేషన్ ఏం చేయట్లేదు. ఓకేనా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ మారుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. దీన్ని ఏమంటే ఫిజికల్ చేంజ్ అంటాం. సేమ్ అలాగే కెమికల్ చేంజ్ అంటే ఎందుకు చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మనం చాలాసార్లు చూసుంటాం, ఐరన్ నెయిల్స్ ఉంటాయి కదా, మేకులు అంటారు కదా. ఓకే, ఇవి కనుక వాటర్లో కానివ్వండి ఎయిర్లో కానీ కలిస్తే ఏమవుతుందంటే
చాలా సేపటి తర్వాత అదేముంది రష్గా మారిపోతుంది, రస్టింగ్ అయిపోతుంది. అంతెందుకు మన ఇంట్లో కూడా చూస్తుంటాం, చాలా చాలా సామాన్లు అవన్నీ రస్టింగ్ అవుతాయి, మళ్ళీ రస్టింగ్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి అవే. లైక్ నైల్ ఇప్పుడు ఏమైంది, అది రస్టింగ్ అయిపోయింది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ ఐరన్ రస్టింగ్ చూడండి, ఇది చూడండి ఒకసారి. ఈ లింక్ అనేది స్టార్టింగ్లో ఎలా ఉంటుంది, వితౌట్ రస్టింగ్ ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుందంటే వాటర్ అండ్ ఎయిర్ దానివల్ల ఏమవుతుందంటే ఈ ఐరన్ అనేది రస్టింగ్ కేసులో వచ్చేసింది. రస్టింగ్ అంటే చెదులు పడుతుంది. అదే రస్టింగ్ అయిపోయి తర్వాత చూడండి, ఆ రస్టింగ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తుందా సేమ్ అలాగే ఒరిజినల్ పొజిషన్కి వస్తుందా? రాదు. దీన్ని ఏమంటే ఇర్రివర్సిబుల్ అంటాం. ఏమంటాం? ఇర్రివర్సిబుల్ అంటాం. చూడండి, రివర్సిబుల్ అయితే ఏమంటాం? ఫిజికల్ చేంజ్. ఇర్రివర్సిబుల్ అయితే కెమికల్ చేంజ్. చూడండి, ద ఫిజికల్ చేంజ్ మ్యాటర్ దట్ అక్కర్స్ వితౌట్ చేంజింగ్ ఇన్ ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్. వితౌట్ చేంజింగ్ ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్, దీన్ని ఏమంటాం అంటే ఫిజికల్ చేంజ్. చూడండి, యూజువల్లీ ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇదేంది? ఇది రివర్సిబుల్. ఇట్ ఈస్ వితౌట్ చేంజింగ్ ఎనీ, ఓకే, వితౌట్ చేంజింగ్ అండ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. అదే కెమికల్ చేంజ్ ఏమవుతుంది, దట్ ఈస్ రివర్సిబుల్. ఏంది మొత్తం దీనికైతే ఏమున్నాయి దానికి మొత్తం ఆపోజిట్ ఉంటాయి. చూడండి, వితౌట్ చేంజింగ్ కెమికల్ కాంబినేషన్ అన్నాడు దేంట్లో, ఫిజికల్లో. దీంట్లో అయితే చేంజింగ్ కెమికల్ కాంబినేషన్ ఏమైంది, ఒరిజినల్ టు ఏమైంది, అది ఒరిజినల్ నైల్గా ఉంది. దాని తర్వాత ఏమైంది, రస్టింగ్గా మారిపోయింది. అంటే కెమికల్ కాంబినేషన్ ఏమైంది, చేంజ్ అయిపోయింది. సో ఇది ఇస్ చేంజ్ ఇన్ ద కెమికల్ కాంబినేషన్ ఆఫ్ మ్యాటర్. ఇక్కడేమో వితౌట్ చేంజ్, ఇక్కడేమో చేంజ్, ఇక్కడేమో రివర్సిబుల్ ఎక్కడ ఫిజికల్లో. బట్ ఇక్కడ కెమికల్ చేంజ్ ఏమవుతుంది, ఓకే, ఇర్రివర్సిబుల్ అంటాం. ఇర్రివర్సిబుల్ అంటే ఏంటి, రివర్సిబుల్ కానిది ఇర్రివర్సిబుల్, ఓకే, ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమైందంటే న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏంటి, న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఎక్కడ, ఫిజికల్ చేంజ్లో. ఎక్కడ, ఫిజికల్ చేంజ్. చూడండి, న్యూ ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఎక్కడ, ఫిజికల్ చేంజ్లో. చూడండి, ఐరన్ నైల్ నుంచి ఎలా ఫామ్ అయింది, రస్టింగ్ ఫామ్ అయింది. అదేంటి, రస్టింగ్ అనేది కొత్తదే కదా. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఫిజికల్ చేంజ్ ఏమవుతుంది, నో న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏమైంది, రివర్సిబుల్ కదా అది. సో ఇక్కడ వచ్చేసి నో న్యూ ప్రోడక్ట్స్, ఇక్కడ వచ్చేసి న్యూ ప్రోడక్ట్స్ ఫార్మ్డ్. ఇక్కడ సమ్ చేంజెస్ అక్కర్ వెన్ హీటింగ్ ఆర్ కూలింగ్. చూడండి, మనం ఎలా చెప్పాను కదా, హీటింగ్ అంటే రూమ్ టెంపరేచర్లో పెట్టాం. రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు ఏమైంది, ఐస్ అనేది వాటర్గా మారింది. అదే వాటర్ మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ ఏమైంది, కూలింగ్ కండిషన్లో పెడితే ఏమైంది, మళ్ళీ సాలిడ్ కండిషన్లో వచ్చింది. సో కలుమ్స్ అని చెప్పండి, ఒకసారి కలుమ్స్. చూడండి, కెమికల్ చేంజ్ అండ్ ఫిజికల్ చేంజ్. ఫస్ట్ ఫిజికల్ చేంజ్ చెప్తాం. ఇదేంది, వితౌట్ చేంజా చేంజ్ చెప్పండి. వితౌట్ చేంజా చేంజ్ ఇన్ కెమికల్ కాంబినేషనా, కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్ అంటే చెప్పండి. ఫిజికల్ చూడండి, ఐస్ టు వాటర్, వాటర్ టు ఐస్. ఇక్కడ ఏమవుతుంది, వితౌట్ ఎనీ చేంజ్. ఏమంటాం, వితౌట్ ఎనీ చేంజ్. రివర్సిబుల్ ఆర్ రివర్సిబులే కదా, సరిగా అవుతుంది. ఇట్ ఈస్ రివర్సిబుల్. నెక్స్ట్ వన్ వాట్ చెప్పండి, ఇంకో పాయింట్ చెప్పండి మీరు. ఇంకో పాయింట్ ఏం చెప్తాం మనం, ఇన్ వన్ గెస్, కామెంట్ చేయండి ఎవరైనా, గెస్ చేయండి ఎవరైనా. ఇంకో పాయింట్ ఏం చెప్పగలం మనం. చూడండి, ఫస్ట్ టైం చెప్పుకున్నాం వితౌట్ చేంజ్, తర్వాత రివర్సిబుల్ అనుకున్నాం. తర్వాత చూడండి, నో న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఏంటి, నో న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఏంటంటే కొత్త ప్రోడక్ట్స్ అయితే ఏం ఫార్మ్ అవ్వవు. అదే కెమికల్ చేంజ్ చెప్పండి, చేంజింగ్ ద కెమికల్ కాంబినేషన్, ఇర్రివర్సిబుల్, ఓకే, న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్, ఓకేనా. ఇప్పుడు ఫిజికల్ చేంజ్ చూడండి, లాస్ట్ పాయింట్ ఏమవుతుంది, కూలింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, హీటింగ్ ఎఫెక్ట్లో ఒకటి ఉంటుంది. బట్ ఇది ఇస్ రివర్సిబుల్, ఓకే. బట్ చూడండి, ఇక్కడ ఏంటంటే చేంజెస్ ఆల్వేస్ అక్కర్స్ ఇన్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. అబ్జర్ప్షన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంది, సన్లైట్, ఓకే. ఇక్కడ ఏంది, సన్లైట్. హౌ వాస్ మై క్లాస్, ఎనర్జీగా ఉండాలి, ఓకే. హౌ వాస్ మై క్లాస్, ఏం సార్ ఇలా ఎగురుతున్నారు, ఇలాగే ఎగురుతాను నేను క్లాస్ అంటే. నెక్స్ట్ చూడండి, ఫుడ్ ఈస్ కుక్డ్. ఏం ఫుడ్ రా ఇది, ఏం ఫుడ్ ఇది, చికెనా, పిజ్జాలా అనిపిస్తుంది నాకు. పిజ్జా కూడా కాదు ఇది, ఓకే. ప్యాన్లో ఏం జరుగుతుందంటే ఒక ఫుడ్ అనేది కుక్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. గ్రేప్స్ ఆర్ ఫర్మెంటెడ్ చెప్పండి. చూడండి, ఫర్మెంటెడ్ ప్రాసెస్ ఏమంటామంటే క్లాస్ 12th బయాలజీలో వస్తుంది, ఫర్మేషన్ ప్రాసెస్ అని చెప్పేసి, ఓకే. చూడండి, గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్. చూడండి, గ్రేప్స్ గెట్ ఫర్మెంటెడ్ అంటే ఇప్పుడు చూడండి, మన పేరెంట్స్ కానివ్వండి, మన ఇంట్లో ఉన్న ఓల్డ్ పీపుల్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బీర్స్, బ్రాందీ, రమ్మి తాగుతున్నారు ఎక్కువ. అసలు ఇది ఎలా తయారవుతుంది తెలుసా మీ అందరికీ? ఏమైనా ఫ్రెష్ వెజిటబుల్స్ తయారవుతుందా? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఏంటంటే ఈ కుళ్ళిపోయినవి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మెయిన్లీ గ్రేప్స్. ఈ కుళ్ళిపోయిన దాంట్లో తీస్తారు. ఇది ఎలా తాగుతారు రా వీళ్ళు, ఎలా తాగుతారు? వాట్ ఈస్ ద సొసైటీ గోయింగ్ ఆన్? అక్కడ ఎవరెవరు ఏదో కనబడుతుంటే మామూలుగా ఏం కనబడుతున్నారంటే కుళ్ళిపోయిన దాంట్లో ఏమి తయారు చేసేవి కనబడుతున్నారు అందరూ. ఇవే తాగేది. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మనకి చాలా బ్యాడ్, అది అన్హెల్దీ అది, ఓకేనా. మనం దీనికి సపోర్ట్ చేయకూడదు. అలాగే మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, మన ఇంట్లో ఎవరున్నా కానీ వాళ్ళకి చెప్పాలి మనం, ఓకే, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి.
ఇది చేయకూడదు మనం నిజంగానే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్లో ఏమొస్తుందంటే గ్రేప్స్ బీరు, వైన్ ఇవన్నీ వస్తాయి, అంతే కదా. నెక్స్ట్ చూడండి, ఈ ప్యాన్ చూడండి, ఇంతకాలం ఏం చేస్తాం మనం, కుకింగ్ చేసాం. కుకింగ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఒక లాగ్ ఉంటుంది, దాంట్లో మనం ఆయిల్ వేసి తర్వాత ఏం చేస్తాం, ఏదైనా కుకింగ్ లేదంటే ఏదైనా దోశ అలా వేసుకుంటాం. అదే ప్యాన్ కనుక కాసేపు వదిలేసి అట్మాస్ఫిరిక్ ఎయిర్ వదిలేసి ఏమవుతుంది, అది ఏమవుతుంది చూడండి, రస్టింగ్ అలాగ వచ్చేస్తుంది, అంతే కదా. చూడండి రస్టింగ్ అలాగ అయిపోయింది ఇక్కడ చూడండి. ఓకే, సో చూడండి ఈ 3 ప్రాసెస్ అయితే చూసాం కదా. ఇవన్నీ చూడండి ఫస్ట్ టైం చూసాం చెప్పండి, కుకింగ్ ఫుడ్. మనం ఫస్ట్ టైం తీసి ఫ్రెష్ వెజిటబుల్స్ తీసుకున్నాం, పచ్చివి తీసుకున్నాం, దాన్ని కుకింగ్ చేసి మనం తింటాం. ఆ కుకింగ్ని మళ్ళీ రివర్స్ చేయగలం మనం? రివర్స్ చేయలేము. ఓకే, సో దాని ప్రాసెస్ ఏమంటాం మనం? ఇందాక చెప్పాను కదా, ఇర్రివర్సిబుల్. ఏం ప్రాసెస్? కెమికల్ చేంజ్. వావ్, ఇంత సింపులా. నెక్స్ట్ వన్, ఇందాక ఏం చేస్తాం చూడండి, గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్. చూడండి వైన్, బీర్, రమ్ ఇవన్నీ వస్తాయి కదా, మళ్ళీ దాని నుంచి ఫ్రూట్స్ తీయచ్చా మనం? తీయలేం కదా. దిస్ ఇస్ ఆల్సో కెమికల్ చేంజ్. నెక్స్ట్ వన్, ప్యాన్ చూడండి మళ్ళీ ఇలా మారిపోయింది, ఇది కూడా ఇట్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. ఏమంటాం? దిస్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. నెక్స్ట్ చూడండి, ఇన్ ఆల్ ద అబౌవ్ సిచ్యువేషన్స్ ద నేచర్ అండ్ ఐడెంటిఫై ద initial substances have somewhat changed. Whenever a chemical change occurs, we can say that a chemical reaction has taken place. సో ఏంటంటే ఫిజికల్ ప్రాసెస్ వేరు, కెమికల్ రియాక్షన్స్ వేరు. ఏదైనా జరిగిందంటే ఇక్కడ ఏం జరుగుతుందని అంటే మనం ఇక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుందని సింపుల్గా చెప్పేస్తాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి యాక్టివిటీస్. చూడండి ఇవన్నీ నేనైతే చాలా సింపుల్గా చేశాను ఇవన్నీ. ఓకే, ఈ రియాక్షన్స్ అన్నీ నేను లైవ్ ఇక్కడే చూపిస్తాను మీకు ఎలా జరుగుతుందో. చూడండి ఇక్కడ ఏం చేశాడంటే, చూడండి 1 బీకర్లో పొటాషియం అయోడైడ్ ఉంది. ఏముంది? పొటాషియం అయోడైడ్ ఉంది. ఆ పొటాషియం అయోడైడ్ని ఒక పిల్లర్లో తీసుకుంటున్నారు. పిల్లర్లో తీసుకొని ఇక్కడ చూడండి టెస్ట్ ట్యూబ్లో లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. ఏముంది ఇక్కడ? లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. ఓకే, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. సేమ్ అలాగే పొటాషియం అయోడైడ్ కూడా ఉంది. పొటాషియం అయోడైడ్ అండ్ లెడ్ నైట్రేట్. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఏంటంటే, ఈ పొటాషియం అయోడైడ్ ఉంది కదా, ఈ పొటాషియం అయోడైడ్ తీసుకుని వెళ్ళి లెడ్ నైట్రేట్ సొల్యూషన్లో వేయాలి. ఏం వేయాలి? లెడ్ నైట్రేట్ సొల్యూషన్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఎలా ఉంది? ఇట్ ఈస్ ఏ కలర్లెస్, అంతే కదా. ఎలా ఉంది? ఇది కలర్లెస్ ఉంది. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ ఏమవుతుంది ఇది? చూడండి 1 డ్రాప్, చూడండి 1 డ్రాప్ అయితే వేసాడు. ఓకే, పిల్లర్ తీసుకొని ఆ పిల్లర్లో 1 డ్రాప్ ఏం చేస్తున్నాడు? ఈ లెడ్ నైట్రేట్ సొల్యూషన్, ఎన్ని పొటాషియం హైడ్రేట్ సొల్యూషన్, ఈ లెడ్ నైట్రేట్లు అయితే వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందో చూడండి, కలర్ ఇస్ చేంజ్డ్. బిఫోర్ ఎలా ఉంది? ఇది బిఫోర్ కలర్లెస్. ఇప్పుడు ఏమైంది? కలర్ చేంజ్డ్, లైక్ పేల్ ఎల్లో. ఓకే, అంటే సొల్యూషన్ కూడా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది చూడండి, బిఫోర్ ఏమో కలర్లెస్, తర్వాత ఏమైపోయింది? కలర్గా చేంజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. ఈ రియాక్షన్స్ ఇలా కలర్ చేంజ్ అవ్వడం ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కెమికల్ చేంజ్. చూడండి ఇక్కడికి ఏమో కలర్ చేంజ్ అయింది. ఇంకా చూద్దాం ఆగండి. సరే, ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, ఎవడైనా ఆన్సర్ చేయండి చెప్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెసెస్ ఇన్వాల్వ్ కెమికల్ రియాక్షన్స్? కెమికల్ రియాక్షన్ అంటే ఏంది? ఇట్ ఈస్ చేంజ్ ఇన్ కెమికల్ కాంపోజిషన్ అండ్ రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ వాట్? చెప్పండి. ఇంకా ఏమంటాం? న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, చూడండి. సరే ఈ క్వశ్చన్స్ ఇంకా మనం చెప్పుకోలేదు. సరే ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ చేంజ్? నాట్ ఎ ఫిజికల్ చేంజ్ అంటే ఏంది? ఇక్కడ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంది? ఇట్ ఈస్ రివర్సిబుల్. ఫిజికల్ చేంజ్ ఇట్ ఈస్ రివర్సిబుల్. ఓకేనా. న్యూ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ ఫార్మ్డ్. నో న్యూ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇంకోటి వచ్చేసి ఏం చెప్తాం మనం? ఇంకో పాయింట్ కూడా చెప్పాను నేను. ఓకే, హీటింగ్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా చెప్పాను నేను. ఓకే, హీటింగ్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా నేను చెప్పాను. చూడండి, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫిజికల్ చేంజ్. బాయిలింగ్ ఆఫ్ వాటర్ టు గివ్ వాటర్ అప్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్. దీన్ని ఏమంటాం? ఇట్ ఈస్ ఎ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ వన్ చూడండి, మెల్టింగ్ ఆఫ్ ఐస్ గివ్ టు వాటర్, ఇట్ ఆల్సో ఏ ఫిజికల్ చేంజ్. లేదు, చాలా సింపుల్ రా, సింపుల్ చెప్పండి. నెక్స్ట్ వన్, డిసల్యూషన్ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్, ఇట్ ఈస్ ఆల్సో ఫిజికల్ చేంజ్. ఓకే, చూడండి, కంబషన్ ఆఫ్ లిక్విడేషన్, దిస్ ఈస్ ద ఆన్సర్. ఎస్ గురూజీ, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి యాక్టివిటీ. చూడండి, ఈ యాక్టివిటీలో ఏమేమి తీసుకున్నాడంటే, చూడండి ఇక్కడైతే కోనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాడు అండ్ ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ అయితే తీసుకున్నాడు. ఓకే, వచ్చేసి జింక్ గ్రాన్యూల్స్. సరే చూద్దాం. చూడండి
ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ డైల్యూట్ H2SO4 అది సొల్యూషన్. ఈ సొల్యూషన్ని పిల్లర్తో తీసుకున్నాడు. చూడండి ఫస్ట్ ఏం చేశాడు, ఈ జింక్ గ్రాన్యూల్స్ ఈ కొనికల్ ఫ్లాస్క్లో అయితే వేసుకున్నాం. జింక్ గ్రాన్యూల్స్ ఎక్కడ వేసుకున్నాం మనం, ఇక్కడ జింక్ గ్రాన్యూల్స్ని ఇక్కడ నుంచి తీసుకొని ఓకే ఎక్కడ తీసుకున్నాం చూడండి కొనికల్ ఫ్లాస్క్లో అయితే తీసుకున్నాం. నెక్స్ట్ డైల్యూట్ H2SO4. ఇది డైల్యూట్ H2SO4 అనే సొల్యూషన్ లేదు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క జింక్ గ్రాన్యూల్స్లో కలుగుదాం. సో ఈ సొల్యూషన్ ఎలా చేంజ్ అవుతుందో ఒకసారి చూద్దాం మనం, ఈ చేంజ్ చూద్దాం మనం. ఓకే చూడండి డైల్యూట్ H2SO4 ఓకే ఈ జింక్ గ్రాన్యూల్స్ డ్రాప్ బై డ్రాప్ వేస్తున్నాడు. చూడండి ఆ సొల్యూషన్ చూడండి ఎల్లో కలర్లో ఉంది. సో డైల్యూట్ H2SO4 వచ్చేసి పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ పేల్ ఎల్లో కలర్ సొల్యూషన్ వచ్చేసి ఈ కోనికల్ ఫ్లాస్క్లో జింక్ గ్రాన్యూల్స్లో చోట ఈ డైల్యూట్ H2SO4 అయితే డ్రాప్ బై డ్రాప్ ఏం చేస్తున్నాడు, దాంట్లో వేస్ట్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమైందంటే ఓకే ఇలా వేయడం వల్ల చూడండి మీరు చూసారు లేదు ఇక్కడ ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యాయి, ఎయిర్ బబుల్స్. అండ్ ఇక్కడ చూడండి స్మోక్ కూడా ఫామ్ అయింది. కరెక్ట్గా చూడండి ఇక్కడ స్మోక్ కూడా ఫామ్ అయింది. ఓకే ఇక్కడ చూడండి. సో కంక్లూజన్ ఏంటంటే సో ఫార్మేషన్ ఆఫ్ ఎయిర్ బబుల్స్ ఏంది బబుల్స్ ఇక్కడ ఏంటంటే ఎయిర్ బబుల్స్. అవి ఎలా వస్తున్నాయి, అవి బబుల్స్ అనేది ఎవాల్యుయేషన్ ఆఫ్ గ్యాస్ ఆర్ స్మోక్ అంటాం, ఎయిర్ అంటాం. ఓకే చూడండి ఆ గ్యాస్ ఆ ఎయిర్ అనేది ఎలా తెలుస్తుందంటే చూడండి ఇక్కడ దిస్ ఈజ్ చేంజ్ ఆఫ్ స్టేట్. అంటే చేంజ్ ఆఫ్ స్టేట్ ఏంటి అక్కడ చూడండి ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, ఇక్కడ సాలిడ్ పార్టికల్స్ తీసుకున్నాం అదే జింక్ గ్రాన్యూల్స్. దాని తర్వాత ఏం చేస్తాం ఇక్కడ మనం లిక్విడ్ తీసుకున్నాం, వాట్ డైల్యూటెడ్ H2SO4. అప్పుడు ఏమైంది, ఒక లిక్విడ్ తీసుకున్నాం, ఒకటి వచ్చేసి సాలిడ్ తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ అవి రెండు ఏమై కలిసి ఇక్కడ గ్యాస్గా ఫామ్ అయ్యాయి. గ్యాస్ అంటే ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యింది. సో అక్కడ స్టేట్ కూడా చేంజ్ అయిపోయింది. సేమ్ అలా చూడండి ఇక్కడ H2 గ్యాస్ ఇవాల్వ్ అవుతుందంటే టెంపరేచర్ ఆల్సో చేంజెస్. మనం స్టార్టింగ్ ఏం టెంపరేచర్ ఇవ్వలేదు, ఇక్కడ ఏమైనా బన్సన్ బర్నర్ తీసుకున్నామా, బన్సన్ బర్నర్ కూడా ఇవ్వలేదు. ఓకేనా. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఏంటంటే చేంజ్ అయిపోయినాయి. సో ఏమంటారు అంటే ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ ఇక్కడ ఏమైంది, ఫార్మేషన్ ఆఫ్ బబుల్స్ కూడా అయినాయి. నెక్స్ట్ చూడండి హీట్ ఈస్ గివెన్ అవుట్. ఏంది ఇక్కడ హీట్ ఈస్ గివెన్ అవుట్ అండ్ టెంపరేచర్ ఇస్ చేంజ్డ్. ఓకే దీన్ని ఏమంటాం అంటే చూడండి ఇక్కడ ఏమేమి చేంజ్ అయింది మనకి, టెంపరేచర్ ఇవాల్వ్ అయింది అండ్ H2 గ్యాస్ ఇవాల్వ్ అయింది. అలాగే ఏమైంది ఇక్కడ చూడండి సేమ్ అలాగే ఇంకో రియాక్షన్ కూడా జరిగింది. అది కూడా మీరు చెప్పండి ఏం జరిగింది. ఫస్ట్ చూడండి H2 గ్యాస్ అయితే ఇవాల్వ్ అయింది, సో చేంజ్ ఇన్ స్టేట్. తర్వాత చూడండి H2 గ్యాస్ ఇవాల్వ్ అయింది, ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే దీన్ని కూడా చెప్పొచ్చు మనం. ఓకే టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే ఎనర్జీ అనేది వస్తుంది బయటికి. నెక్స్ట్ చూడండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ చేంజ్. ఓకే ఇందాక చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి చేంజ్ ఇన్ కలర్. చూడండి ఐరన్ నైల్ ఈ ఐరన్ నైల్ ఎలా ఉంది అండ్ ఐరన్ నైల్ చూడండి కాపర్ సల్ఫేట్ యొక్క సొల్యూషన్ యాక్చువల్గా ఓకే స్కై బ్లూ కలర్లో ఉంటుంది. ఎలా ఉంటుంది, స్కై బ్లూ ఆర్ బ్లూ అలా ఉంటుంది. ఓకే బ్లూయే తీసుకోండి. బ్లూ కలర్లో ఉంటుంది. సేమ్ అలా చూడండి ఈ కాపర్ సొల్యూషన్ ఈ CuSO4లో ఐరన్ Fe అంటాం. ఓకే ఐరన్ నైల్ ఏమంటాం Fe అని ఏం చేశానంటే ఈ కాపర్ని వచ్చేసి డిస్ప్లేస్ చేసేసింది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఇది అసలు డిస్ప్లేస్ అవుతుందా లేదనేది మనం ఒక షార్ట్ కనకం అండ్ అలీజాన్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారులే, ఆ ఫ్రెండ్స్ ఒక స్టోరీ చెప్తాను, దాంతో ఒక పెద్ద షార్ట్ ట్రిక్ అయితే మీకు చూపిస్తాను. ఓకే ఎవరెవరు కనకం అండ్ అలీజాన్ గుర్తుపెట్టుకోండి ఇద్దరిని. ఓకే చూడండి ఇక్కడ ఏమైందంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ప్లస్ ఐరన్ నైల్ ఫెర్రస్ తీసుకున్నప్పుడు ఈ ఐరన్ అనేది ఓకే కాపర్కి డిస్ప్లేస్ చేసింది. సో FeSO4 ప్లస్ కాపర్గా మిగులుతుంది. ఇది FeSO4 ప్లస్ కాపర్. సరే ఇది మనం అయితే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో అయితే చాలా క్లారిటీగా చూసుకుందాం. ఇది ఓకే లైవ్ ఎగ్జాంపుల్ లైవ్ ఎక్స్పెరిమెంట్ అయితే చూపిస్తాను నేను. చూడండి చేంజ్ ఇన్ స్మెల్ ఆర్ ఆర్డర్. ఇక్కడ చూడండి స్టార్టింగ్ చూడండి చేంజ్ ఇన్ కలర్. చూడండి కెమికల్ రియాక్షన్ మే గివ్స్ ఆఫ్ ఏ స్మెల్ ఆర్ న్యూ ఆర్డర్. ఎగ్జాంపుల్ ఫుడ్ రాటింగ్ సచ్ యాస్ రాటిన్ ఎగ్స్. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఎగ్స్ చూడండి ఎలా అయిపోయినాయో. ఎగ్స్ చూడండి ఒకసారి. యాక్చువల్ ఎగ్స్ అనేది వైట్ కలర్లో వైట్ షెల్తో ఉంటుంది అండ్ వైట్ కలర్లో ఉంటుంది. అవి ఏమవుతుందంటే చెడిపోయిన తర్వాత అదే గాలికి అవన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా కుళ్ళిపోయిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే ఇక్కడ కూడా చూడండి సేమ్ అలాగే అవుతుంది స్ట్రాబెర్రీస్. ఇక్కడ చూడండి ఈ చేంజింగ్ కలర్ ఎలా ఉందంటే స్టార్టింగ్ ఒక కలర్ ఉంటుంది, ఇప్పుడు ఎప్పుడైతే పచ్చిగా ఉందో ఇదేమో వచ్చేసి స్టార్టింగ్ ఇనిషియల్. ఇదేంటండి ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ అంటాం. ఓకే అదొక సర్టెన్ టైం తర్వాత ఏమవుతుంది కలర్గా చేంజ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ ఈస్
ఇవల్యూషన్ ఆఫ్ గ్యాస్ చాలా ఫ్యాక్టరీస్లో చూస్తుంటాం మనం. ఓకే, గ్యాస్ వస్తుందండి. దీన్ని ఏముందంటే నెంబర్ ఆఫ్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ గ్యాస్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ చూడండి ఇది ఎలా ఉందో. ఓకే, దిస్ ఈజ్ వెరీ కూల్డ్. ఓకే, సాలిడ్ కండిషన్. సాలిడ్ కండిషన్ చూడండి, ఇది లిక్విడ్ కండిషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఏమవుతుందో సాలిడ్ లాగే ఉంటుంది. అండ్ అదే మనం బయటికి తీస్తే ఎలా మారుతుంది, ఇది వాటర్ ఫేస్లోకి మారుతుంది. ఓకే, ఈ ఒక్క చేంజ్ మనం తెలుసుకోవాలి. ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ అంటే ఏం లేదు, ఈ రియాక్షన్ కూడా మీకు నేను చూపిస్తాను చూడండి. ఓకే, ఈ రియాక్షన్ చూడండి. యాక్చువల్గా నా స్టూడెంట్స్ ఇది ఈ రియాక్షన్ చేశారు, ఒకసారి చూడండి ఇది. ఓకే, చూడండి ఒక ఎల్లో కలర్ మ్యాజిక్ అయితే జరిగింది అక్కడ. చూడండి ఎల్లో కలర్ కింద ఎలా మిగిలిపోయిందో, ఎల్లో కలర్గా ఫామ్ అయింది చూడండి. దీన్ని ఏమంటామంటే సాలిడ్ పార్టికల్స్ అంటాం. ఏమంటాం సాలిడ్ పార్టికల్. ఇవేంటంటే ఇన్సాల్యుబుల్ అంటాం. ఇవేంటి ఇన్సాల్యుబుల్, ఏంటి ఈ కండిషన్స్ ఇన్సాల్యుబుల్ అని అంటాం. ఏమంటాం ఇన్సాల్యుబుల్. సో ఇన్సాల్యుబుల్ కండిషన్ ఏమంటాం అంటే ప్రిసిపిటేట్ అంటాం. ఏమంటాం ప్రిసిపిటేట్. చూడండి ఇక్కడ కూడా చూడండి. సో ఇక్కడ ఉంది కదా చూడండి, ఇక ఇదేంటంటే సపరేట్ అవుతుంది లిక్విడ్లో. సో ఇట్ ఈస్ ఇన్సాల్యుబుల్. ఇన్సాల్యుబుల్ని ఏమంటామంటే ప్రెసిపిటేట్. ఓకే, నెక్స్ట్ చూడండి ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. క్వశ్చన్ చేయండి త్వరగా ఎవరైనా. ఎవ్రీవన్ హ్యావ్ టు అటెండ్ దిస్ క్వశ్చన్. చేయండి, ఈ క్వశ్చన్ చేయండి. నేను వాటర్ దాకా వస్తాను. సింపుల్ క్వశ్చన్ అబ్బా ఇది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. కెమికల్ రియాక్షన్ చూడండి, ఫస్ట్ టైం అయింది. ఫస్ట్ కలర్ అనేది చేంజ్ అయింది, తర్వాత స్టేట్ చేంజ్ అయింది, సాలిడ్ లిక్విడ్ గ్యాస్ ఇలా చేంజ్ అయింది, తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ కూడా అయింది. అంతే కదా, చాలా స్టేట్స్ ఉంది. ఏమైంది, గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, అలాగే కలర్ చేంజ్ అవుతుంది, అలాగే ఏమవుతుంది ఇంకా మనకి కలర్ చేంజ్ అవుతుంది, గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది, సేమ్ అలాగే స్టేట్ చేంజ్ అవుతుంది. ఏమవుతుంది, ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ టు సాలిడ్ అలా చేంజ్ అవుతుంది. సేమ్ అలాగే ఇంకో రియాక్షన్ చూసాం ప్రెసిపిటేట్. ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ ఈస్ చేంజ్ ఇన్ స్టేట్, కలర్ అండ్ టెంపరేచర్. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్ ఈస్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. నెక్స్ట్ వన్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబవ్. ఎస్, డి ఈస్ కరెక్ట్. అందరు డి కరెక్ట్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇందాక అవన్నీ చూసాం. దీన్ని ఏమంటామని కెమికల్ రియాక్షన్ ఒక క్యారెక్టర్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఎస్, 5:8 మనకి చూడండి. చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్. ఇవి అయితే నేను చూపించాను, లైవ్గా చూపించాను మీకు ఇవన్నీ. ఓకే, చూడండి ఒకసారి ఇవన్నీ. ఓకే, చూడండి ఇందాక చేసాం ఈ క్వశ్చన్, మనం ఈ క్వశ్చన్ కూడా చేసాం మనం. చూడండి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. అసలు బ్యాలెన్సింగ్ అంటే ఏంటో చెప్పచ్చు మీకు. అరే మీకు చిన్న సిచ్యువేషన్ చెప్పమంటారా, ఇది చూడంగానే నాకు గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు అయితే ఐ థింక్ ఐ మీన్ 8th క్లాస్ అలాగా, 8th క్లాస్ బిలో 8th క్లాస్ 5th క్లాస్ అలాగా మేము 7 పెంకుల ఆట అని ఒక ఆట ఆడేవాళ్ళం. 7 పెంకులు పెట్టి పెంకులు పెట్టి దాన్ని 2 గ్రూప్స్గా విడిపోయి ఆడేవాళ్ళం. ఇప్పుడు అందరూ పబ్జీలు అని ఫ్రీ ఫైర్ అని తొక్కలు ఆడుతున్నారు. కానీ అప్పుడు చాలా అప్పుడు ఏంటంటే ఫోన్స్ తక్కువ ఉండేవాళ్ళు, అవి పేరెంట్స్ దగ్గరే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంది, ప్రతి పిల్లవాడి దగ్గర ఉంది. ఎందుకు, నాశనం అయిపోవడానికి. మెయిన్గా ఏంటంటే నాశనం అయిపోవాలి కదా. నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి, ఇది తీసుకోవాలి. ఓకే, చూడండి ఇవి చేస్తున్నామంటే మనం. ఓకే, ఈ 7 పెంకులు ఇవన్నీ ఆడతాం కదా. ఈ పెంకులు వచ్చేసి ఒకదాని మీద పెడతాం, అరేంజ్ చేసి దీని మీద ఆడతాం. ఒక బాల్ అయితే తీసుకొని కొడతాం, అవి పడిపోవాలి. మళ్ళీ అగైన్ అందరు వచ్చి అవి మళ్ళీ పెట్టాలి. ఓకే, చాలా బాగా ఆడేవాళ్ళం మేము. మీకు తెలియకపోతే ఒకసారి యూట్యూబ్లో చూడండి. పబ్జీలు ఫ్రీ ఫైర్లు కాదు బాబు, ఇవి కూడా ఆడంటారు బాబు. ఎప్పుడు ఫోన్లేనా? మీ పేరెంట్స్ అడగండి అసలు ఎలా ఆడేవాళ్ళు వాళ్ళు. మా పేరెంట్స్ ఇంకా చాలా చెప్పేవాళ్ళు. ఓకే, నేను ఐ థింక్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఫ్రీ ఫైర్ అన్నీ చూసింది నేను. నా ఇంటర్మీడియట్లో అప్పుడు వచ్చేసినాయి, బట్ నేను అప్పుడు ఆడలేదు. అప్పుడు తీసుకున్నాను నేను, అప్పుడు ఆడా మళ్ళీ ఆపేసా. ఇదేం చేస్తుందంటే మన స్టడీస్కి, మన బ్రెయిన్కి స్ట్రగుల్ ప్రాబ్లం తెస్తుంది మనకి. ఓకేనా, ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. ఇప్పుడు ఏంటంటే మనం చదువుకోవాలి, నిజంగానే చదువుకోవాలి. మా స్టూడెంట్ ఒక డైలాగ్ ఉంది, చదువు ఒకటేరా మీకు అన్నం పెట్టేది, నిజమే అది. ఓకే, నెక్స్ట్ చూడండి చాలా మాట్లాడుతుంటాను నేను. చూడండి బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్. ఈ కెమికల్ ఈక్వేషన్ అయితే బ్యాలెన్స్ చేయాలి. ఓకే, బ్యాలెన్స్ చేయాలంటే దాన్ని చూడండి మెయిన్గా ఏంటంటే ఇటు సైడ్ రియాక్టెంట్స్ ఉంటాయి, అటు సైడ్ ఇలాగే ప్రోడక్ట్స్ ఉంటాయి. చూడండి ఫర్ సోర్స్ చూడండి
చూడండి ఇక్కడ వచ్చేసి రియాక్టెంట్స్, ఇవి ఇనిషియల్, ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్స్. మధ్యలో మనం ఉన్న తల ఉంది కదా, ఇలా ఊపుతాం అలా ఊపుతాం, ఎలా అయినా ఊపుతాం, తలే కదా. సో దిస్ ఈస్ రియాక్టెంట్స్, దిస్ ఈస్ ప్రోడక్ట్స్. ఓకే, మధ్యలో ఉన్నది ఏంటంటే మన యారో అంటే ఇండికేట్ చేస్తుంది రియాక్షన్ ఇటు నుంచి అటు చేంజ్ అవుతుంది. సో ఇలా బ్యాలెన్స్ చేయాలి. సేమ్ ఏంటంటే ఇటు ఎంత మాస్ అయితే ఉందో సేమ్ అటు కూడా అంతే మాస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ ఉన్నాయి. ఏంటంటాం అంటే రియాక్టెంట్స్ అంటాం. ఏమంటాం దీన్ని? రియాక్టెంట్స్ అంటాం. సేమ్ అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి చూడండి, ఇటు మెగ్నీషియం ఆక్సైడ్, దీన్ని ఏమంటాం అంటే ప్రోడక్ట్స్ అంటాం. ప్రోడక్ట్స్. ఇటు సైడ్ వచ్చేసి రియాక్టెంట్స్, ఇటు సైడ్ వచ్చేసి ప్రోడక్ట్స్. మధ్యలో చూడండి ఇక్కడ యారో మార్క్ కూడా ఉంది. చూడండి ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు 2Mg గివ్స్ రైజ్ టు 2MgO. ఇక్కడ చూడండి ఎన్ని మెగ్నీషియమ్స్ ఉన్నాయి? 2 మెగ్నీషియమ్స్. ఇటు సైడ్ కూడా 2 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. చూడండి ఒకసారి మెగ్నీషియమ్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్ సైడ్ 2 ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ 2 ఉన్నాయి. సేమ్ అలాగే ఆక్సిజన్స్ చూడండి, ఆక్సిజన్ చూడండి ఇటు ఎన్ని ఉన్నాయి? 2. ఇక్కడ కూడా 2 × 1 ఇట్ ఈస్ 2. సో చూడండి 2 అంటే ఈక్వల్గా ఉన్నాయి, అంటే బ్యాలెన్స్ అవుతుంది అక్కడ రియాక్షన్. కానీ ఇలా ఉండాలి మనం. ఫర్ సపోజ్ చూడండి ఈ రియాక్షన్ ఇప్పుడు చెప్పాను కదా, రియాక్టెంట్ సైడ్ మీకు కనబడుతుందా ఇది? ఇప్పుడు చూడండి మెగ్నీషియం 2 ఉన్నాయి, సేమ్ అలాగే ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి. ఇప్పుడు కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏం లేదు. ఓకేనా, మనకు తెలియాల్సింది ఏంటంటే ఫర్ సపోజ్ రియాక్టెంట్ సైడ్ 100 kgs ఉందంటే ప్రోడక్ట్ సైడ్ కూడా 100 kgs ఉండాలి. ఇలా తీసుకోవాలి మన రియాక్షన్. ఏంది? ప్రోడక్ట్ సైడ్ కూడా 100 kgs ఉండాలి. ఇలా బ్యాలెన్స్ చేయడాన్ని ఏమంటామంటే చెప్పండి. ఓకే, ఏమంటాం? బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంటాం. బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఇక్కడ జింక్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ప్లస్ H2. చూడండి ఇది కూడా రియాక్షన్ బ్యాలెన్స్ ఉందో లేదో ఒకసారి చూద్దాం మనం. ఈ బ్యాలెన్సింగ్ ఏం లేదు. ఫస్ట్ చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలో అవసరం లేదు. సో ఇవన్నీ రాసుకుందాం మనం. చూడండి ఒకసారి ఇక్కడ ఏంటంటే ఏదైనా మాలిక్యూల్లో ఎక్కువ ఆటమ్స్ ఎక్కడైతే ఉంటాయో అవి తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, చూడండి ఇక్కడ H2SO4 ఉంది. సో H2SO4 తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, ఇవి వచ్చేసి రియాక్టెంట్స్, ఇవి వచ్చేసి ప్రోడక్ట్స్. ఓకే, ఫస్ట్ అయితే చూడండి హైడ్రోజన్ తీసుకుందాం, తర్వాత సల్ఫర్, తర్వాత ఆక్సిజన్, తర్వాత జింక్. ఓకే, చూడండి హైడ్రోజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో రియాక్టెంట్స్ ఇస్ 2. ఇప్పుడు ప్రోడక్ట్స్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 2. చూడండి నెక్స్ట్ వన్ ఇస్ సల్ఫర్. చూడండి రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. సో రియాక్టెంట్ సైడ్ 1. సేమ్ అలాగే ప్రోడక్ట్ సైడ్ చూడండి, ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 1. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఆక్సిజన్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4. ఇక్కడ చూడండి ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 4. సో ప్రోడక్ట్ సైడ్ ఆల్సో 4. నెక్స్ట్ వన్ చూడండి జింక్ ఎన్ని ఉన్నాయి? 1 రియాక్టెంట్ సైడ్. సో ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 1. సో ఇప్పుడు చూడండి ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో చూడండి. సో హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2. సల్ఫర్ 1. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ 4. జింక్ 1. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దీన్ని ఏమంటామంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. చూడండి సో సేమ్ రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయో ప్రోడక్ట్ సైడ్ సేమ్ ఉండాలి. దాన్ని ఏమంటే దీన్ని ఏమంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటాం. ఓకే, చూడండి సేమ్ ఇదే చూడండి. జెడ్ చూడండి ఎన్ని ఉన్నాయి? 1 2 S 1 4. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈజీగా రాయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ అదే ఆ మాలిక్యూల్ ఏమైనా ఉంటే ఎన్ని ఆటమ్స్ అయితే ఎక్కువ ఉంటాయో ఎటు సైడ్ అయితే ఎక్కువ ఉంటాయో అవి రాసుకోండి ఫస్ట్. ఓకే, సేమ్ ఇలా రాసుకోవాలి మనం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది చూడండి ఫెర్రస్ H2O ప్లస్ Fe3O4 ప్లస్ H2. సో ఇది రాయడానికి చాలా సింపుల్గా నేను చెప్తాను చూడండి. చాలా 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 సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూడండి ఇక్కడ ఏంటంటే Fe H2O Fe3O4
H2. ఇక్కడ చూడండి ఏది మాలిక్యూల్ ఎక్కువ ఉన్నాయి, సో Fe3O4. సో ఫస్ట్ మనం ఏం రాద్దాం అంటే రియాక్టెంట్ సైడ్. These are reactants, these are products. ఓకే, ఫస్ట్ చూడండి ఫెర్రస్, తర్వాత ఆక్సిజన్, ఇది ఎక్కువ ఉన్నాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ మూడు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? చూడండి ఈ మూడే కదా ఉంది. సో ఇక్కడ ఏం రాద్దామంటే ఇప్పుడు ప్రోడక్ట్స్, రియాక్టెంట్స్, సారీ తప్పు రాసాను నేను. రియాక్టెంట్స్ ఇట్ సైడ్ ప్రోడక్ట్స్. ఓకే, చూడండి రియాక్టెంట్ సైడ్ ఫెర్రస్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. ఓకే, అంటే ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చూడండి ఫెర్రస్ 3. అండ్ ఆక్సిజన్ చూడండి రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. H2O ఎన్ని ఉన్నాయి? 1. అండ్ అలాగే చూడండి Fe3O4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి హైడ్రోజన్స్, రియాక్టెంట్ సైడ్ H2O ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇది అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి 1 ఉంది ఎక్కడ రియాక్టెంట్ సైడ్ ఫెర్రస్, ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? 3. సో దిస్ ఈస్ అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఏం చేయాలంటే 1 నుంచి 3 ఉంది. సో ఎంత ఎక్కువ ఉంది? 3. సో దీన్ని ఏమంటామంటే ఇంటూ మల్టిపుల్ చేయాలి. 3 రావాలంటే ఏం చేయాలి? 1 × 3 హౌ మచ్? 3. సో ఇలా రాసుకుందాం మనం. వన్ ఇంటూ 3 ఇలా తీసుకుందాం. నెక్స్ట్ చూడండి ఇది ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. చూడండి 3 ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలి? ఇంటూ 3 ఇక్కడ వేసాను నేను, ఇంటూ 3 ఎక్కడ వేసాను? రియాక్టెంట్ సైడ్ వేసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ వేసుకోవాలి. సో 3Fe. సో రియాక్టెంట్ సైడ్ మల్టిపుల్ చేశాను కాబట్టి రియాక్టెంట్ సైడ్ అయితే పెట్టేవాళ్ళు మనం 3. ఓకే, నెక్స్ట్ చూడండి ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ప్రోడక్ట్ సైడ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ 4 ఉన్నాయి. ఓకే, 4 ఉన్నాయి చూడండి. సో రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఉంది. H2Oలో 1 ఉంది. సో ఇది 4 చేయాలంటే ఏం చేయాలి? 1 × 4 తీసుకోవాలి. సో 1 × 4 ఎక్కడ తీసుకున్నాం? రియాక్టెంట్ సైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ H2O ఉంది కదా, ఏముంది? H2O ఉంది కదా. H2O దగ్గర ఏం చేయాలంటే ఇంటూ 4 చేయాలి. H2O4 రాయబెట్టకూడదు. H2O కింద 4 పెట్టకూడదు, లేదంటే H2O బ్రాకెట్ పెట్టి 4 పెట్టకూడదు. H2O ముందర 4 పెట్టాలి. ఇక్కడ పెట్టాలి 4 పెట్టాలి. ఎందుకంటే రియాక్టెంట్ సైడ్ ఇక్కడ మల్టిపుల్ చేసాం కాబట్టి ఇక్కడ 4H2O. ఏంది? 4H2O. ఇప్పుడు చూడండి యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్స్ అయితే 4 వచ్చేసినాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఈ రియాక్షన్ మొత్తం ఏమైందంటే డిస్టర్బ్ అయిపోయింది. రియాక్షన్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే చూడండి ఇక్కడ 4H2O వేసుకున్నాం. ఇక్కడ చూడండి హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 8 అయిపోయినాయి. ఎన్ని అయిపోయినాయి? 8 అయిపోయినాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే చూడండి ఎక్కడ మల్టిపుల్ చేసాం మనం? 4 ఇక్కడ మల్టిపుల్ చేసాం. సో ఇక్కడ కూడా 4 మల్టిపుల్ చేయాలి. మళ్ళీ చూడండి ఇక్కడ ఏం చేసామంటే ఆక్సిజన్ కోసం 4 మల్టిపుల్ చేసాం. సో 4 మల్టిపుల్ చేసామంటే హైడ్రోజన్ కూడా ఇక్కడ మల్టిపుల్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేశాను నేను? 2 × 4 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 × 4 ఎన్ని అయినాయి? 8 అయినాయి. ఎన్ని అయినాయి? 8. సో ఇక్కడ చూడండి ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 4తో మల్టిపుల్ చేయాలి. సో ఇప్పుడు ఎన్ని అవుతాయి? ఇక్కడ 4 ఇక్కడ మల్టిపుల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి అన్నీ ఆ బ్యాలెన్స్ లేకపోయినాయి. సో అన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, ఇక్కడి నుంచి చెప్తాను చూడండి, ఓన్లీ ఇవే చెప్తాను చూడండి. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంతే కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో చూడండి ఇప్పుడు ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? చూడండి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉన్నాయి. సో 1 నుంచి 4 వెళ్ళాలి. అప్పుడు మల్టిపుల్ ఏం చేయాలి? 1కి 4తో మల్టిపుల్ చేయాలి. ఏం చేయాలి? 1ని 4తో మల్టిపుల్ చేయాలి. సో చేద్దాం ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 4 అనేది H2O కింద రాకూడదు, H2O పైన రాకూడదు, H2O⁴ రాకూడదు, లేదంటే H2O4 రాకూడదు. ఏం చేయాలంటే ఈ 4 ముందర మల్టిపుల్ చేయాలి. ఇక్కడ H ముందర మల్టిపుల్ చేయాలి. H2O అనేది ఒక మాలిక్యూల్. ఓకేనా, ఈ మాలిక్యూల్ ముందర 4 అనేది మల్టిపుల్ అవ్వాలి. అంతే కదా. చూడండి H2O అనేది ఎక్కడ అవ్వాలి? మాలిక్యూల్ ముందర మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే, H2O ఇక్కడ తీసుకుంటున్నాం.
సో ఇప్పుడు చూడండి H2O మొదల పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి ఆక్సిజన్ ఒకటి మల్టిపుల్ అవ్వాలి, బట్ ఇక్కడ ఏమైనా హైడ్రోజన్ కూడా మల్టిపుల్ అయిపోయింది. ఇక్కడ ఏమైంది హైడ్రోజన్ కూడా మల్టిపుల్ అయింది. చూడండి చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. ఓకే, నువ్వు నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వాడు హైదరాబాద్కి వెళ్ళాలి. ఓకే, నిన్ను తీసుకొని పోతున్నాడు. ఓకే, అప్పుడు నీకేం అవసరం లేదు కదా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం, బట్ నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నావు. నువ్వు కూడా ఏం చేసావు, ఇప్పుడు హైదరాబాద్ దాకా వెళ్ళిపోయావు. ఎక్కడ దాకా వెళ్ళిపోయావు, హైదరాబాద్ దాకా వెళ్ళిపోయావు. నీ ఫ్రెండ్ యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళాలి, నీ ఫ్రెండ్ నిన్ను కూడా తీసుకొని పోతున్నాడు హైదరాబాద్కి. సో నువ్వు కూడా హైదరాబాద్ దగ్గర వెళ్తావు కదా. సో ఇక్కడ చూడండి ఆక్సిజన్ ముందర ఏం చేయాలి, 4 పెట్టాలి. అక్కడ H2 కూడా ఉంది, H2 ముందర పెట్టాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ హైడ్రోజన్ కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఇంటూ 4తో మల్టిపుల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఏముంది చూడండి 4H2O ఉంది. 4H2O అంటే హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా 8 అయినాయి. అండ్ ఆక్సిజన్ 4x1, ఇక్కడ కూడా 4, 1x4. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆక్సిజన్స్ అయితే బ్యాలెన్స్ అయినాయి. ఇప్పుడు హైడ్రోజన్స్ సంగతి ఏంది, ప్రోడక్ట్స్ వల్ల అన్నీ రావాలి కదా. సో ఇక్కడ కూడా ఏం చేయాలంటే 2x4, ఇక్కడ 8 నుంచి 2 ఉన్నాయి. సో 8 నుంచి 2 అంటే ఏంది, 2 నుంచి 8 ఎలా రావాలి, ఇంటూ 4 చేసుకుంటే వస్తుంది. సో ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4. చూడండి ఇక్కడ, సో ఇక్కడ ఏం రాసుకుంటాం మనం, ఇక్కడ హైడ్రోజన్ దగ్గర 4 రాసుకుంటాం. ఏం చేస్తాం, 4 రాసుకుంటాం. ఇప్పుడు చూడండి అది బ్యాలెన్స్ అయిపోయింది. సింపుల్ కదా. అన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్గా సింపుల్ చేయాలి, ఏం లేదు. అన్బ్యాలెన్స్ ఉంటాయి కదా, దాన్ని ఎంత చేస్తే మల్టిపుల్ అవుతుంది. ఇప్పుడు రియాక్టెంట్ సైడ్ 100 ఉంది, ప్రోడక్ట్ సైడ్ 1000 ఉంది. 100 నుంచి 1000 రావాలని ఏం చేయాలి, 100 into 10 తీసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నా రియాక్టెంట్ సైడ్ 2 ఉంది అనుకుందాం, ఇటు వచ్చేసి 30 ఉంది అనుకుందాం ప్రోడక్ట్ సైడ్. సో 2ని 30 ఎలా అవ్వాలి, 2 into 15 వేసుకోవాలి. ఓకే, సేమ్ అలా బ్యాలెన్స్ చేసుకుంటారండి. చాలా సింపుల్ అంటే సింపుల్ ఇది. ఓకే, యూ విల్ నెవర్ ఫర్గెట్. నెక్స్ట్ చూడండి ఇందాక చేసింది 3Fe 4H2O Fe3O4 4H2, సేమ్ అదే 3 4 4. ఓకే, స్టెప్ 7 చూడండి. ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ మెన్షన్డ్ అలాంగ్ దేర్ ఫార్ములా. సో ద బ్యాలెన్స్ ఈక్వేషన్ ఈస్ సియర్. ఇది ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్యాసెస్, లిక్విడ్, ఆక్వస్ అండ్ సాలిడ్స్, ఇవి మనం రిప్రజెంట్ చేస్తాం. చూడండి ఫెర్రస్ అనేది ఒక సాలిడ్, అదొక ఐరన్. ఇక్కడ చూడండి గ్యాస్ H2O అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి సాలిడ్, నెక్స్ట్ గ్యాస్. ఒక రియాక్షన్లో చూడండి సాలిడ్ ఉంది, ఆక్వస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూడండి ఈ రియాక్షన్లో కార్బన్ ఆక్సైడ్ ప్లస్ H2 యూస్ H2 మిథైల్ ఆల్కహాల్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి, గ్యాస్ ఉంది అలాగే లిక్విడ్ ఉంది. సో 2 గ్యాస్ రియాక్టెంట్స్ అయ్యి ప్రోడక్ట్ ఏమొస్తుంది, లిక్విడ్ వస్తుంది. అంటే స్టేట్ చేంజ్ అవుతుంది. ఫర్ సపోజ్ 2 లిక్విడ్ తీసుకున్నామంటే ప్రోడక్ట్ ఏం రావాలి, లిక్విడ్ రాదు. అది నెవర్. ఓకేనా, అది నెవర్ అంటే నెవర్, అది రాదు అది. ఓకే, సో చూడండి ఇక్కడ 2 గ్యాసెస్ రియాక్టెంట్లు తీసుకుంటే ప్రోడక్ట్ ఏమొస్తుంది, లిక్విడ్ వస్తుంది. ఇలా రావచ్చు, వస్తాయి అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి ఇన్ ద బ్రెయిన్స్ ఆఫ్ సన్లైట్ ఆక్వస్ సొల్యూషన్ ఉంది. ఇక్కడ ఆక్వస్ లిక్విడ్ నుంచి మళ్ళీ ఆక్వస్ లిక్విడ్. ఓకే, ఇలా చేంజ్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, ట్రాన్స్లేట్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్మెంట్ ఇంటూ కెమికల్ ఈక్వేషన్ అండ్ దెన్ బ్యాలెన్స్డ్ హైడ్రోజన్ గ్యాస్ కంబైన్స్ విత్. ఇది మీకు హోంవర్క్, ఇది రాయాలి మీరు. ఏమి లేదు, H2 ప్లస్ N2 ప్లస్ యూస్ H2 2NH3. ఓకేనా, దీని గ్యాసెస్, లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్స్ ఎలా ఎక్కడ ఉంటాయో మీరు రాయండి. ఓకే, ఆ కామెంట్లో బేస్ట్ చేయండి నాకు. నెక్స్ట్ చూడండి విచ్ కెమికల్ ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇది కూడా చాలా సింపుల్. 2 నేను చెప్తాను, ఏబీ చెప్తాను, సిడి ఆన్సర్ ఉంటే మీరు ఆన్సర్ చేయాలి. చూడండి H2O2 రియాక్టెంట్ సైడ్ చూడండి, H2లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ప్రోడక్ట్ సైడ్ కూడా 2 ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 2, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్. తర్వాత చూడండి NaNO3 1 1, నైట్రోజన్ 1 1, ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి 3, ఇక్కడ 4. ఇట్ ఈస్ ఆల్సో అన్బ్యాలెన్స్డ్. సరే సిడి ఆప్షన్ కూడా చూద్దాం. చూడండి నేను చెప్తాను చూడండి, మీరు ట్రై చేయండి. నాకంటే ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఒకసారి స్క్రీన్ పాస్ చేయండి, మీరు పాస్ చేసేయండి, మీరు చేయండి, ఒకసారి చేయండి. సరే చూడండి కాల్షియం ఎన్ని ఉన్నాయి 1, ఇక్కడ 1, కార్బన్ ఎన్ని ఉన్నాయి 1, ఇక్కడ 1, ఆక్సిజన్స్ 3, ఇక్కడ 3. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈస్ అవర్ ఆప్షన్ ఈస్ సి. బ్యాలెన్స్డ్ ఈస్ సి. డి చూడండి Al2CO3, అల్యూమినియం ఎన్ని 2, ఇక్కడ 2, కార్బన్ 1, ఇక్కడ 1, ఆక్సిజన్స్ 3, ఇక్కడ 5. సో అన్బ్యాలెన్స్డ్. ఓకే, టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ చూద్దాం. చూడండి చాలా ఇదైతే చాలా సింపుల్ రా బాబు. ఫస్ట్ చూడండి కాంబినేషన్ రియాక్షన్. ఇద్దరు సైంటిస్టులు వచ్చేసారు ఏం చేయడానికి, కంబైన్ చేయడానికి. 2 రియాక్షన్ కంబైన్ చేసి చూడండి ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఏ లిక్విడ్ ఒకటి తీసుకున్నాడు, బి ఒకటి తీసుకున్నారు.
ఏ ఒకటి తీసుకున్నారు, బి ఒకటి తీసుకొని ఇక్కడ ఏం ఫామ్ చేశారంటే సి, ఏ ప్లస్ బికి యూస్ టు సి. ఫర్ సపోజ్ ఇది ఏ అనుకుందాం. ఓకే, దిస్ ఇస్ ఏ కనబడుతుంది కదా గ్యాప్, దిస్ ఇస్ బి. రెండు కంబైన్ అయితే ఏమవుతుంది సి, దిస్ ఇస్ ద ప్రోడక్ట్ సి. అంటే రెండు కంబైన్ ఒక ప్రోడక్ట్, రెండు ఒకటే కదా, ఒకటే కాంబినేషన్ ఏమైందంటే సిగా వచ్చింది. అంటే రెండు కంబైన్ ఒకటి ఫామ్ అవుతుంది, రెండు కాదు, నెంబర్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్, ఓకేనా, ఎన్నైనా రావచ్చు. ఓకే, ఏబిసిడిఏ ఈఎఫ్జి జెడ్ వరకు ఎన్నైనా, ఓకే, కంబైన్ ఒకటి సింగిల్ ప్రోడక్ట్ రావడానికి ఏమంటాం అంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. మెనీ మోర్ రియాక్టెంట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ కాంబినేషన్ రియాక్షన్. A chemical reaction in which two or more reactants combine to form a single product, it is called as combination reaction. Okay, నెక్స్ట్ చూడండి ఈ కాంబినేషన్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ అయితే చూద్దాం మనం. చూడండి ఇక్కడ ఒక థర్మామీటర్ అయితే తీసుకున్నాడు. థర్మామీటర్ యొక్క టెంపరేచర్ చూడండి 25 degrees ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే చూడండి కాల్షియం ఆక్సైడ్ తీసుకున్నారు. ఏంది కాల్షియం ఆక్సైడ్. నెక్స్ట్ అలాగే వాటర్, ఒక బీకర్లో కాల్షియం ఆక్సైడ్, థర్మామీటర్, అదే ఒక థర్మామీటర్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ తీసుకున్నాడు. చూడండి ఈ కాల్షియం ఆక్సైడ్ ఉంది కదా, ఈ కాల్షియం ఆక్సైడ్లో అయితే వాటర్ది కలుపుతున్నాడు. ఇక్కడ ఏముంది ముందాలు చూసాం కదా మనం, ఇక్కడ ఏముంది వాటర్, ఇక్కడ కాల్షియం ఆక్సైడ్. సో వాటర్ ప్లస్ కాల్షియం ఆక్సైడ్ అనేది మిక్స్ చేశాడు ఇప్పుడు. ఓకే, ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. చూడండి ఇవి రెండు మిక్స్ అవ్వగానే ఫస్ట్ చూడండి ఈ థర్మామీటర్ అయితే బిఫోర్ ఎంత 25 degrees Celsius, ఇప్పుడు 30 degrees Celsius. ఎంత 30 degrees Celsius. చూడండి ఇక్కడ ఎంత ఉంది 25 degrees Celsius, ఇప్పుడు 25 degrees Celsius మారిపోయింది. అండ్ ఇక్కడ చూడండి రెండు కలిపి స్లేక్డ్ లైమ్గా మారింది. స్లేక్డ్ లైమ్ అంటే ఏం లేదు, ఓకే, CaOH ట్వైస్ అంటాం. ఈ రియాక్షన్ చూద్దాం. చూడండి ఫస్ట్ టైం తీసుకున్నాడు ఇక్కడ కాల్షియం ఆక్సైడ్, దాంట్లో H2O కలుపుకున్నాడు. H2O కలుపుగానే ఏమైంది CaOH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఒక సొల్యూషన్ ఫామ్ అయింది. దీన్ని ఏమంటాం స్లేక్డ్ లైమ్ అంటాం. ఓకేనా, CaO వచ్చేసి క్విక్ లైమ్, గుర్తుపెట్టుకోండి CaO క్విక్ లైమ్. ఈ క్విక్ లైమ్లో ఏం చేశాడు అంటే వాటర్ కలిపాడు. ఈ వాటర్ కలపగానే ఏమైంది కాల్షియం హైడ్రాక్సైడ్ స్లేక్డ్ లైమ్ అనేది ఫామ్ అయింది. ఓకే, దాంతోపాటు చూడండి టెంపరేచర్ కూడా చేంజ్ అయింది. స్టార్టింగ్లో ఎలా ఉంది 25 degrees Celsius, తర్వాత 30 degrees Celsius. ఇక్కడ వచ్చేసి చేంజ్ ఇన్ టెంపరేచర్ అయిపోయింది. ఓకే, సేమ్ అలాగే చూడండి కాల్షియం ఆక్సైడ్ అనేది ఒక సాలిడ్, H2O అనేది లిక్విడ్. ఇవి రెండు కలిపి ఏమైంది ఒక ఆక్వస్ సొల్యూషన్గా మారింది. సో ఇక్కడ ఏమైంది స్టేట్ కూడా చేంజ్ అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. నెక్స్ట్ చూడండి డూ యూ నో సే నో. ఓకే, క్విక్ లైమ్ CaO reacts vigorously with water and it is used in making cement. సిమెంట్ అనగానే గుర్తుకొచ్చింది నాకు. చూడండి సిమెంట్ ఎప్పుడు కూడా ఓకే వాటర్కి దగ్గర బెటర్. సిమెంట్ అంటే ప్యూర్ సిమెంట్, పౌడర్ సిమెంట్. ఎందుకంటే ఈ సిమెంట్ ఏమవుతుంది వాటర్తో కలిసి విగరస్గా రియాక్ట్ అయిపోయి ఒక సాలిడ్గా మారిపోతుంది. ఆ పౌడర్ మొత్తం సాలిడ్గా అయిపోతుంది. ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది ఆ సిమెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా, మనకి వేస్టే కదా. సేమ్ అలాగే ఈ రియాక్షన్ ఏమంటాం అంటే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. సేమ్ అలాగే చూడండి ఎక్సోథెర్మిక్ రియాక్షన్ కూడా. ఎందుకంటే అక్కడ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, 25 degrees నుంచి 30 degreesకి వెళ్ళిపోయింది. అక్కడ ఏమైంది ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. సేమ్ అలాగే చూడండి కాల్షియం ఆక్సైడ్లో వాటర్ తీసుకున్నాం. సో రెండు కంబైన్ అయ్యి సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. దీన్ని ఏమంటే కాంబినేషన్ రియాక్షన్. అలాగే అక్కడ ఏమైందంటే ఎనర్జీ చేంజ్ అయింది 25 to 30 degrees. దీన్ని ఏమంటాం అంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫర్ వాషింగ్ వాల్స్. మీకు తెలుసో తెలీదు, మనం ఇల్లు కట్టేటప్పుడు ఓకే ఫస్ట్గా వైట్ పెయింట్ వేస్తాం. ఎంతమంది తెలుసు? కామెంట్ ఐనో కామెంట్. ఓకే చూడండి ఇక్కడ ఏంటంటే ఏ సొల్యూషన్ ఆఫ్ సైకిల్ లైమ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ వాల్స్. ముందర ఏం చేస్తాం అంటే వైట్ పెయింట్ వేస్తాం. వైట్ పెయింట్ ఎందుకు వేస్తాం? ఫస్ట్ మనం ఏదైనా పెయింట్ వేసేటప్పుడు వైట్ పెయింట్ వేస్తాం, ఎందుకంటే ఇల్లు మొత్తం మెరుస్తుంది కాబట్టి. ఓకేనా, మన ఇల్లుకి పెయింట్ వేసేటప్పుడు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, సీలింగ్ కానీ దేని కానీ. ఎందుకంటే అవి ఏంటంటే ఎక్కువ వైట్ షైనీ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏ కలర్ కూడా షైనీ రాదు ఎక్కువ. ఓకే, లైట్ వేయగానే గత్ అనేది అదొకటే. నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే చాలా వెట్గా ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఏమవుతుంది ఈ కార్బన్ డైఆక్సైడ్తో ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి ఏమవుతుందంటే ఇదేంటంటే బాగా డ్రై అయిపోతుంది. మీకు తెలుసా లేదా స్టార్టింగ్లో మనం పట్టుకున్నప్పుడు తేమగా ఉంటుంది, నెక్స్ట్ తర్వాత పోట్రీగా కనబడుతుంది, మనకి చేతులు తగులుతుంది. ఇదే రియాక్షన్. ఇక్కడ CO2 రియాక్షన్ అయితే ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న ఎయిర్ బబుల్స్ అవి ఫామ్ అవుతాయి. తెలుసా మీకు? చూసే ఉంటారు కదా. ఓకే చూడండి calcium hydroxide reacts slowly with the carbon dioxide in air to form a thin layer of calcium carbonate walls.
టు ఫార్మ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ వాల్స్. ఏంది కాల్షియం కార్బోనేట్? ఓకే, ఆ వైట్ కలర్ మారుతుంది కదా, దాన్ని ఏమంటామంటే కాల్షియం వాల్ కేర్ పెయింట్స్ అంటాం ఇవే. ఓకే, నెక్స్ట్ చూడండి, CaOH ట్వైస్ ఏమైంది, CO2 రియాక్ట్ ఏం ఫామ్ అవుతుంది? ఇందాక చెప్పాం కదా, వైట్ వాల్స్ ఫార్మ్స్ కాల్షియం కార్బోనేట్ వాల్స్. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక కాల్షియం కార్బోనేట్ అయితే ఫామ్ అవుతుంది, కాల్షియం కార్బోనేట్ ఫాల్స్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ రియాక్షన్. ఇది చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రియాక్షన్. నేను మా స్టూడెంట్స్ అయితే చేయించాను, నేను ఒకసారి రియాక్షన్ చూడండి. ఇవన్నీ నా షార్ట్స్లో ఉంటాయి, ఒకసారి చూడండి. చూడండి, ఫస్ట్గా అయితే ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని ఆ మెగ్నీషియం రిబ్బన్ అయితే మనం ఒక ఫ్లేమ్ కింద పెట్టాం, బన్సన్ మరి ఏదైనా ఫ్లేమ్ కింద పెట్టగానే వైట్ డేజిలింగ్ ఫ్లేమ్ వస్తుంది చూడండి, వచ్చింది కదా. ఆ డేజిలింగ్ ఫ్లేమ్ తర్వాత ఏమైంది, అది మొత్తం కలిసి ఏమైందని చెప్పండి. ఓకే, వైట్ కలర్ యాష్ ఫామ్ అయింది. ఏమైంది? వైట్ కలర్ యాష్. మనం తీసుకున్న ఒకటి వచ్చిన ప్రోడక్ట్ ఒకటి. అది చూడండి, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది, అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఓకే, దీన్ని చూడండి. ఓకేనా, అక్కడ మెగ్నీషియం తీసుకున్నాం ప్లస్ ఆక్సిజన్, ఇవి రెండు కలిసి ఒక ఏమవుతుంది, 2 MgO వస్తుంది. సో చూడండి, 2 రియాక్టెంట్స్. ఇక్కడ ఎన్ని రియాక్టెంట్స్? 2 రియాక్టెంట్స్, 1 ప్రోడక్ట్. దీన్ని ఏమంటాం? కాంబినేషన్ రియాక్షన్. ఇక్కడ వచ్చేసి ఫ్లేమ్ వచ్చింది కదా, దీన్ని ఏమంటాము? ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే, లెట్ us డిస్కస్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్. చూడండి, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు CO2. ఓకే, ఇది చూద్దాం. బర్నింగ్ ఆఫ్ కోల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్. చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్. చూడండి, బర్నింగ్ ఆఫ్ కోల్ చూడండి, ఆక్సిజన్, కార్బన్ ప్లస్ ఆక్సిజన్. కార్బన్ అనేది ఒక కోక్, అంటే బొగ్గును ఏమంటాం అంటే కార్బన్ అంటాం. ఓకేనా, అది ఎలా ఉంటుంది? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. అలాగే చూడండి, ఆక్సిజన్, ఆక్సిజనే కదా మన చుట్టూ ఉండేది. ఈ ఆక్సిజన్తో కలవంగానే ఎలా అవుతుంది చూడండి. చూడండి, 2 ఆక్సిజన్ 1 కార్బన్ 2 కంబైన్ ఏమైంది? ఇక్కడ CO2గా మారింది. సో ఇక్కడ C అనేది ఒక సాలిడ్, అలాగే ఆక్సిజన్ అనేది గ్యాస్. ఇక్కడ ఏమైంది? మళ్ళీ గ్యాస్గా ఫామ్ అయింది. ఇది తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ వన్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్. 2 హైడ్రోజన్స్ ప్లస్ 1 వాటర్ గివ్స్ రైజ్ టు వాటర్. చూడండి, 2 హైడ్రోజన్ ప్లస్ ఒక ఆక్సిజన్ కలిపి H2గా మారిపోయింది. 2H2 ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు 2H2 గ్యాస్ ప్లస్ ఆక్సిజన్ గ్యాస్ గివ్స్ రైజ్ టు 2H2 లిక్విడ్గా మారింది. ఓకే, ఇది చెప్పుకున్నాం ఇందాక. నెక్స్ట్ వన్ చూడండి, డీకంపోజిషన్ రియాక్షన్. ఏమంటాం? డీకంపోజిషన్ రియాక్షన్. ఈ డీకంపోజిషన్ రియాక్షన్ అనేది 3 టైప్స్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి థర్మల్ డీకంపోజిషన్. చూడండి, హీట్. వాము, ఇదేంత ఇంత హీట్ ఉంది, ఇది ఇంత హీటా? దీన్ని ఏమంటామంటే హీట్, థర్మల్ డీకంపోజిషన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ ఎనర్జీ. లైట్ ఎనర్జీ చూడండి, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ ఇలాగ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్, లైక్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, యానోడ్స్, క్యాథోడ్స్ ఉంటాయి కదా, దీని ప్రెజెన్స్లో. ఓకేనా, చూడండి, డీకంపోజిషన్ రియాక్షన్. డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఏం లేదు, రివర్సిబుల్ టు కాంబినేషన్ రియాక్షన్. ఏమంటాం? రివర్సిబుల్ టు కాంబినేషన్ రియాక్షన్. చూడండి, కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏమైనా మీద గల మోర్ దాన్ 1 రియాక్టెంట్ ఆర్ 2 రియాక్టెంట్స్ ఇవేమవుతుందంటే కంబైన్ అయ్యి ఒక సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తే ఇదేం ఏమంటారు? కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఈ కాంబినేషన్ రివర్స్ చేస్తే ఏమంటాం? ఓకే, సింగిల్ ప్రోడక్ట్, సింగిల్ రియాక్టెంట్ నుంచి ఓకే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, సింగిల్ రియాక్టెంట్ నుంచి నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్. ఎంత కాంబినేషన్ అంటే ఏమన్నాం? సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డీకంపోజిషన్ అంటే సింగిల్ రియాక్టెంట్ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ అయితే దీన్ని ఏమంటారు? డీకంపోజిషన్. సో డీకంపోజిషన్ రియాక్షన్ అంటే కలుపుకొని చెప్పండి, ఇట్ ఈస్ రివర్సిబుల్ టు కాంబినేషన్ రియాక్షన్. చూడండి, ఏబీ అనేది సింగిల్ రియాక్టెంట్. ఇది ఈ ఏబీ నుంచి A+Bగా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం అంటే డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? డీకంపోజిషన్ రియాక్షన్. నియర్లీ 45 minutes అయిపోయినట్టుంది. ఓకే, ఇంకో 30 minutesలో మనం అయితే కంప్లీట్ చేసేసుకుందాం. ఏంటంటే మనం సింపుల్గా కాదు, చాలా క్లారిటీగా చెప్పుకోవాలి. ఓకే, అందుకే నేను టైం తీసుకుని బాగా చెప్తున్నాను మీకు. ఓకే, ఈ పీపీటీ చేయడానికి కోసమే నాకు చాలా టైం పట్టింది నాకు. ఓకే, ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ కాంపౌండ్ is split into 2 or more products, it is known as decomposition. చూడండి, ఇదొక రియాక్టెంట్ అనుకోండి. ఎంత రియాక్టెంట్? ఇది సింగిల్ రియాక్టెంట్. ఇప్పుడు చూడండి, 2 products, సింగిల్ రియాక్టెంట్ 2 products. అదే కాంబినేషన్ అయితే 2 reactants సింగిల్ ప్రోడక్ట్. ఓకే, రివర్సిబుల్ టు కాంబినేషన్ రియాక్షన్. ఈ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. హీటింగ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇందాక కాల్షియం కార్బోనేట్ ఎలా ఫామ్ అయింది? మనకి వైట్ వాల్స్ ఫామ్ అయింది కదా, CaOH ట్వైస్ ప్లస్ CO2 CaCO3 ప్లస్ ఏమొస్తుంది ఇంకా? ఓకే, చూసాం కదా ఇందాక మనం, H2O అది ఫామ్ అవుతుంది. ఓకే, చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్లో అయితే కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాడు. ఓకే, బన్సన్ బర్నర్ కింద పెట్టుకున్నాడు. ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఏముంది? కాల్షియం హైడ్రాక్సైడ్, దట్ ఈస్ లైమ్ వాటర్. ఓకే, చూడండి, ఇందాక ఈ రియాక్షన్ చూసాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి, కాల్షియం ఆక్సైడ్ ఇక్కడ ఏం చేసాం మనం?
చూడండి కాల్షియం ఆక్సైడ్ని కింద ఏం చేసామంటే బర్న్ చేసినప్పుడు చూడండి ఇక్కడ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది చూడండి ఇక్కడ. దిస్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఏమంటాం దీన్ని? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది ఫామ్ అయింది. ఈ గ్యాస్ చూడండి ఇక్కడ దీన్ని మిల్కీగా మార్చేసింది. మిల్కీ అంటే వైట్ కలర్. చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది చూడండి లైమ్ వాటర్ ఎలా ఉందంటే కలర్లెస్గా ఉంది. ఇదే రియాక్షన్ చూడండి, రియాక్షన్ అయిన తర్వాత మిల్కీగా ఫామ్ అయిపోయింది, మిల్కీగా టర్న్ అయిపోయింది. ఓకే, చూడండి కాల్షియం కార్బోనేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్. ఏమంటున్నాడు? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ ఇంకేం వస్తాయి చెప్పండి? కాల్షియం కార్బోనేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ ఇంకేం మిగిలింది ఇక్కడ? CO2 మిగిలింది. ఏం మిగిలింది? CO2. ఇంతలో చూసాం కదా మనం. చూడండి ఇక్కడ కాల్షియం కార్బోనేట్ తీసుకున్నాం, అది హీట్ అయిన తర్వాత ఏమైంది? అది కాల్షియం ఆక్సైడ్గా మారిపోయింది. ఓకే, కాల్షియం ఆక్సైడ్గా మారిపోయింది ప్లస్ ఇక్కడ ఏమైంది? కార్బన్ డైఆక్సైడ్గా మారిపోయింది. ఇవి వచ్చేసి రియాక్టెంట్, కాల్షియం కార్బోనేట్ రియాక్టెంట్, ప్రోడక్ట్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ చూడండి హీటింగ్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ అంటే ఏంది? ఐరన్ నైల్స్. ఓకే, FeSO4. చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎలా ఉంది? ఇది ఒక గ్రీన్ సొల్యూషన్లో ఉంది, గ్రీన్ కలర్ సొల్యూషన్ కాదు, ఎలా ఉంది? ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, ఇది హీట్ చేసిన తర్వాత చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అలాగే ఇక్కడ స్మోక్ కూడా వస్తుంది చూడండి స్మోక్ కూడా వస్తుంది అండ్ స్మెల్ కూడా వస్తుంది. ఇవి చూడండి బ్రౌన్ కలర్ కనబడుతుందా లేదా మీకు? బ్రౌన్ కలర్ కూడా కనబడుతుంది. ఇవి చూడండి టెస్ట్ ట్యూబ్ లోపల చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, కలర్ చేంజ్ అయిపోయింది, అలాగే స్మెల్ కూడా చేంజ్ అయిపోయింది. సో దీన్ని ఎలా చేస్తున్నాం చూడండి ఒకసారి. ఫెర్రస్ సల్ఫేట్ చూడండి, ఫెర్రస్ సల్ఫేట్ FeSO4 + 7H2O ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు FeSO4. దీన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ కలర్లెస్ ప్లస్ 7H2O. ఇది ఒక వాటర్. ఓకే, FeSO4 + 7H2O. చూడండి హీట్ చేయగానే ఏమవుతుందంటే వాటర్ అంతా ఆవిరైపోతుంది అంటారు కదా. సో అలాగే వాటర్ అనేది బై ప్రోడక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి ఫస్ట్గా గ్రీన్ కలర్ ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇది కలర్లెస్. ఏమైపోయింది? ఇది కలర్లెస్. సో గ్రీన్ నుంచి కలర్లెస్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి ఫెర్రస్ సల్ఫేట్ ఇంకా హీట్ చేయగానే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ SO3. ఇది నేర్చుకోండి, రెండు నేర్చుకోవాలి. ఇందాక ఏం తీసుకున్నామంటే ఫెర్రస్ సల్ఫేట్ FeSO4.7H2O. అది ఎలా మారింది? FeSO4 + 7H2Oగా మారిపోయింది. ఇక్కడ ఏం తీసుకున్నాం అంటే ఓన్లీ FeSO4 తీసుకున్నాం, సో వాటర్ తీసుకోలేదు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ ఇంగానే ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ లేదు కాబట్టి Fe2O3 + SO2 + SO3గా డివైడ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్. ఏంది హీటింగ్ ఆఫ్ లెడ్ నైట్రేట్? ఇది చూడండి ఇక్కడ మనం ఇంకా హీట్ ఇవ్వలేదు. ఓకే, ఇట్ ఈస్ కలర్లెస్. ఓకే, మనం హీట్ ఇచ్చిన తర్వాత చూడండి సేమ్ ఇలాగే ఇక్కడ చూడండి లెడ్ ఆక్సైడ్గా మారింది. ఇది చూడండి కలర్ ఎలా ఉందో, బ్రౌన్ కలర్ కనబడుతుందా మీకు? చూడండి మొత్తం బ్రౌన్ కలర్లో ఉంది. ఓకే, ఇది కూడా చేంజ్ అయిపోయింది చూడండి హీటింగ్ ఇవ్వగానే. ఇందాక ఏం చేసాం మనం? ఇది లెడ్ నైట్రేట్ని వితౌట్ హీట్, నో హీట్, ఇది లెడ్ నైట్రేట్గా ఉంది. ఇది హీట్ ఇవ్వగానే చూడండి లెడ్ ఆక్సైడ్గా మారింది. సేమ్ అలాగే ఓకే బ్రౌన్ ఫ్యూమ్స్ ఆఫ్ నైట్రోజన్ ఆక్సైడ్ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి lead nitrate in the presence of heat gives rise to 2PbO plus NO2 plus oxygen. A decomposition is under thermal decomposition. Thermal decomposition అంటే ఏమంటాం? in the presence of heat. హీట్ ప్రెసెన్స్లో చేసాం కాబట్టి దీన్ని ఏమంటాం అంటే థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి రియాక్షన్ చూడండి. ఇక్కడైతే ఈ రియాక్షన్లో ఓకే టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, టెస్ట్ ట్యూబ్లో షుగర్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? షుగర్ పార్టికల్స్ తీసుకున్నాం. ఓకే, ఇంకా మనం హీట్ చేయలేదు. ఆఫ్టర్ హీటింగ్ ఏమైంది చూడండి ఒకసారి ఇది. సో చూడండి ఆఫ్టర్ హీటింగ్ తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడండి బన్సన్ మరి హీట్ చేసాం మనం ఇక్కడ. ఓకే, హీట్ చేసిన తర్వాత షుగర్ అనేది బ్లాక్ కలర్గా చేంజ్ అయింది. చూడండి ఫస్ట్ ఎలా ఉంది? షుగర్ దాని ఒరిజినల్ పొజిషన్లో ఉంది. ఓకే, దాని ఒరిజినల్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇది హీట్ చేసాం మనం. హీట్ చేయగానే బ్లాక్ కలర్గా చేంజ్ అయింది. సేమ్ అలాగే చూడండి గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది. చూడండి ఇక్కడ టెస్ట్ ట్యూబ్ నుంచి ఒక గ్యాస్ అనేది ఇవాల్వ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి C2H22O11 షుగర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ గివ్స్ రైజ్ టు 12 కార్బన్ ప్లస్ 11H2O. ఏంటి 12 కార్బన్ ప్లస్ 11H2O? కార్బన్ అంటే చెప్పాను కదా బొగ్గు అంటాం కదా. ఓకే,
11 ఇది ఎలా ఉంది, బ్లాక్ కలర్గా ఉంది. ఎలా ఉంది, బ్లాక్ కలర్. చూడండి ఇది ఒక బ్లాక్ కలర్. ఓకే, అండ్ ఆక్సిజన్ గ్యాస్ అనేది ఆక్సిజన్ గ్యాస్ అలాగే గ్యాస్ ఇవాల్వ్ అవ్వడం ఇలా అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. సో వీ కంక్లూడ్ దట్ ఏ డికంపోజిషన్ రియాక్షన్ క్యారీడ్ అవుట్ బై హీటింగ్ ఈస్ కాల్డ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. హీటింగ్ ఈస్ కాల్డ్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. చూడండి ఏమేమి ఉన్నాయి మనకి. ఫస్ట్ ఏం చేసాం, కాల్షియం కార్బోనేట్ చేస్తే ఏమిటి వచ్చింది, CaO వచ్చింది, అలాగే CO2 కూడా వస్తుంది. నెక్స్ట్ అలాగే ఫెర్రస్ సల్ఫేట్, తర్వాత లెడ్ నైట్రేట్, తర్వాత షుగర్. ఇవన్నీ ఎక్కడ చేసాం, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ కింద చేసాం కాబట్టి దీన్ని ఏమంటామంటే థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అని అంటాం. ఓకే, చూడండి ఎలక్ట్రాలిసిస్. ఈ క్వశ్చన్ కూడా ఇంకా అవ్వలేదు, ఇది అయినా చూద్దాం మనం. చూడండి ఎలక్ట్రిసిటీ. ఓకే, చూడండి ఇక్కడైతే మనం ఒక మగ్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక బీకర్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం. అలాగే చూడండి దీంట్లో ఏమేమి తీసుకున్నాం అంటే 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నాం. ఒక టెస్ట్ ట్యూబ్లో వచ్చేసి 2 టెస్ట్ ట్యూబ్స్లో గ్రాఫైట్ రాడ్ తీసుకున్నాం. గ్రాఫైట్ రాడ్ ఎందుకు తీసుకున్నాం ఇక్కడ, బికాస్ ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. గ్రాఫైట్ రాడ్ ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉందంటే ఒక దానికి యానోడ్ ఇచ్చాం, మీకు దానికి క్యాథోడ్ ఇచ్చాం. అసలు క్యాథోడ్ యానోడ్ గురించి ఒక చిన్న షార్ట్గా చెప్తాను చూడండి. ఓకే, మీకు నేను నేర్పించాను కూడా స్టార్టింగ్ నుంచి కూడా. ఓకే, ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒక వస్తుంది. ఓకే, చూడండి లోన్ పే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, లోన్ పే. ఓకేనా, లెఫ్ట్ సైడ్, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్. ఓకే, ఓ మీన్స్ ఆక్సిడేషన్, అంటే ఏంది, ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది. ఓకే, ఏఎన్ అంటే యానోడ్, పే మీన్స్ ఇట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఏముంటుంది యానోడ్ ప్లస్ ఆక్సిడేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఛార్జ్. చూడండి యానోడ్ నుంచి ఏమొస్తుంది, ఇక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది రివాల్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ క్యాథోడ్ అంటే ఏమవుతుంది, అక్కడ యానోడ్ అంటే ఏమంటున్నాం, పాజిటివ్ ఛార్జ్. ఇక్కడ క్యాథోడ్ అంటే నెగిటివ్ ఛార్జ్. ఇక్కడ ఏమవ్వాలంటే హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవ్వాలి. ఇక్కడ ఏమవ్వాలి, హైడ్రోజన్ గ్యాస్. ఇక్కడ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్ సేమ్ అలాగే నెగిటివ్. ఓకే, నెగిటివ్. ఇది ఎక్కడ ఉంటుంది, రైట్ సైడ్. దీనికి ఆపోజిటే కదా లోన్ పే. ఓకే, ఇది చూడండి యానోడ్ అంటే ఏం చెప్తాం మనం, లెఫ్ట్ సైడ్ ప్లస్ ఆక్సిడేషన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ ఏమంటాం, పే, ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే, ఇది చూద్దాం చూడండి. చూడండి ఈ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే ఈ బీకర్లో వేసుకున్నాడు, అదే మగ్లో వేసుకోగానే చూడండి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్యూర్ వాటర్లో ఏం చేస్తుందంటే ప్యూర్ వాటర్లో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవ్వదు. ఎందుకంటే అయనైజ్ అవ్వదు. ఏమంటాం, అయాన్స్ అనేది అయనైజ్ అవ్వవు, మొబైల్ అవ్వవు. సో మొబైల్ అవ్వాలంటే ఈ వాటర్లో ఏం చేయాలంటే మనం చూడండి ఏమైనా యాసిడ్ అయినా కానీ సాల్ట్స్ అయినా కానీ తీసుకోవాలి. యాసిడ్ అయినా సాల్ట్స్ అయినా తీసుకోవాలి మనం, లేదంటే అవ్వదు అవన్నీ. ఓకే, మీకు ఒక చిన్న రియాక్షన్ అయితే చూపిస్తాను చూడండి. చూడండి నేను ఇక్కడ వాటర్ అయితే తీసుకున్నాను. ఓకే, వాటర్ ప్లస్ సాల్ట్ అయితే తీసుకున్నాను నేను. ఓకే, అండ్ ఒక బల్బ్ కూడా తీసుకుంటున్నా. చూడండి ఈ యొక్క వాటర్లో నేను సాల్ట్ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఐఎమ్ టేకింగ్ సాలిడ్ క్రిస్టల్స్. ఓకే, చూడండి కొద్దిగా మిక్స్ అయిన తర్వాత చూడండి అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఈ బల్బ్ ఉంది కదా, ఇది యాక్చువల్గా ఇదేంటంటే ఎలక్ట్రికల్, అదే ఛార్జింగ్ బల్బ్ అంటాం. ఈ బల్బ్ చూడండి యాక్చువల్ దీంట్లోనే బ్యాటరీస్ ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. యాక్చువల్గా మనం ఏంటంటే సపరేట్గా బ్యాటరీస్ ఇవన్నీ తీసుకోవాలి. దాని బదులు నేను చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా. చూడండి నేనేం పవర్ ఇవ్వలేదు. చూడండి సో ఎందుకు అంటే ఇక్కడ ఓకే ఇప్పుడు చూడండి మనం ఇక్కడ పెట్టుకున్నాం వస్తుంది, మన బాడీ పెట్టుకున్నా కానీ వస్తుంది. ఓకే ఓకే చూద్దాం చూడండి ఒకసారి దీని గురించి. ఈ బల్బ్ రియాక్షన్ అయితే చూసారు కదా, ఓకేనా.
అయాన్స్ అనేవి మొబైల్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఓకే ఇలాగా వాటర్లో సాల్ట్ కానీ అంటే సాలిడ్ యాసిడ్స్ కానీ తీసుకోవాలి మనం. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చూడండి, acidified water is water mixed with few drops of acid. Acidified water is used to produce ions. ఇక్కడ ఎందుకంటే మనం సాల్ట్ కానీ యాసిడ్ కానీ ఎందుకు తీసుకున్నామంటే ఇలా మిక్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ అయాన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 2H2O in the presence of electricity gives rise to 2H2 plus oxygen. ఓకే, చూడండి ఇందాక చెప్పాను కదా, యానోడ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది ఆక్సిజన్, క్యాథోడ్ నుంచి హైడ్రోజన్. ఓకే, చూడండి డికంపోజిషన్ డ్యూ టు రియాక్షన్ డ్యూ టు ఫోటోలిసిస్. ఫోటోలిసిస్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఒక సిల్వర్ అయితే తీసుకున్నాం మనం. ఓకే, ఆ సన్లైట్ వల్ల ఏమవుతుంది చూడండి అయితే. ఓకే, ఈ సన్లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అవ్వడం వల్ల ఈ సిల్వర్ బ్రోమైడ్ చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఏమైంది? కలర్ చేంజ్ అయిపోయింది. మీకు తెలుసో లేదో మనం చేతులకి కాళ్ళకి పట్టీలు అవన్నీ వేసుకుంటాం కదా, వీటికి సిల్వర్ కలర్ ఉంటుంది కదా. అందరూ ఏమంటారు, అరే మీ ఇంట్లో మీ ఒంట్లో వేడి ఎక్కువ అయిపోయింది అందుకే అవి బ్లాక్ కలర్గా మారుతుంది. యాక్చువల్ రీజన్ ఈస్ ఏమవుతుందంటే సన్లైట్ పడడం వల్ల ఇవి బ్లాక్ కలర్గా మారుతున్నాయి. ఓకే, సన్లైట్ పడడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ బ్లాక్ కలర్గా మారుతున్నాయి. అది యాక్చువల్ రీజన్. ఓకేనా, అందరూ ఏమంటారు మీ ఇంట్లో అంటున్నాను అదే నీ ఒంట్లో ఏంటంటే వేడి ఎక్కువ అవుతుంది అందుకే ఎలా అవుతుంది అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి 2AgBr. ఓకే, AgBr సిల్వర్ బ్రోమైడ్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ గివ్స్ రైజ్ టు Ag ప్లస్ Br అంటే 2Ag ప్లస్ Br2గా విడిపోతుంది. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఏమవుతుంది అక్కడ బాండ్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. అలాగా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సేమ్ అలాగే AgCl చూడండి సిల్వర్ క్లోరైడ్. చూడండి మీరు తెలుసుకోవాల్సింది AgBr స్టార్టింగ్ ఎలా ఉంది ఎల్లో కలర్, పేల్ ఎల్లో కలర్. ఇది ఎలా మారింది? గ్రే కలర్లో మారింది. ఎలా మారింది? గ్రే కలర్లో మారింది. సేమ్ ఎలాగే చూడండి AgCl దిస్ ఈస్ వైట్ కలర్, ఇట్ ఈస్ చేంజెస్ ఇంటూ గ్రే కలర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. చూడండి ఎలాగా ఈ కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి బూత్ దీస్ రియాక్షన్ యూజ్డ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్. సేమ్ అలాగే ఇది చూడండి ఆ సిల్వర్ ఇవన్నీ ఏంటంటే బ్లాక్ బాటిల్స్లో పెడతారు. ఎందుకంటే అది బ్లాక్ బాటిల్స్ ఎందుకు పెడతారంటే ఈ సన్లైట్ అనేది లోపలికి రాకుండా ఉండడానికి, ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే ఈ కలర్ ఈజీగా చేంజ్ అయిపోతుంది కదా, దట్ ఈస్ ద రీజన్. ఓకే, చూడండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్లో సింగిల్ డిస్ప్లేస్మెంట్ ఉంది, అలాగే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సింగిల్ డిస్ప్లేస్మెంట్ అండ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈజీగా కనుక్కుందాం మనం. చూద్దాం చూడండి. కనకం అండ్ అలీజాన్ వీళ్ళిద్దరు చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్. ఈ చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో. ఫస్ట్ ఈ స్టోరీ తెలుసుకుందాం. ఈ స్టోరీ తెలుసుకొని మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ స్టోరీ తెలుసుకోవాల్సింది మనం. చూడండి మనకి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో రియాక్షన్స్ అవన్నీ డిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. చూడండి ఇక్కడ రియాక్టివిటీ సిరీస్ చూడండి, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఈ రియాక్టివిటీ సిరీస్ నేర్చుకోవాలి మనం. ఏం చేస్తుందంటే హైలీ రియాక్టివ్ ఏం చేస్తుంది అంటే లో రియాక్టివ్ని డిస్ప్లేస్ చేస్తుంది. ఇది ఎలా డిస్ప్లేస్ చేస్తుందో మనం ఈ రియాక్టివిటీ సిరీస్ ద్వారా నేర్చుకుంటాం. సో ఇది ఎలా రియాక్టివిటీ ఈ సిరీస్ మొత్తం ఇక ఒక 1 minute 2 minute స్టోరీ లేదా సింపుల్గా చూపిస్తాను నేను, సింపుల్గా నేర్పించేస్తాను నేను. ఓకే, చూడండి కనకం అండ్ అలీజాన్ ఫ్రెండ్స్ ఫెయిల్డ్. సో చూడండి కనకం అండ్ అలీజాన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. కనకం అని ఒక అమ్మాయి, అలీజాన్ అని ఒక అబ్బాయి. వీళ్ళిద్దరు ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళిద్దరు ఫెయిల్ అయిపోయారు, ఎగ్జామ్స్ అయితే ఫెయిల్ అయిపోయారు. బట్ వీళ్ళ అమ్మాయి దగ్గర చూడండి ఒక గోల్డ్ కలర్ కప్ ఉంది అండ్ అబ్బాయి దగ్గర సిల్వర్ కప్ ఉంది. వాడు చూడండి స్టార్ట్గా కూర్చున్నాడు. అమ్మాయి ఇలా ఉంది చూడండి, ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అమ్మాయి ఉంటుందంటే అరే మనం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాం కదా, మళ్ళీ కప్స్ ఎందుకు వచ్చినాయరా అనింది. అబ్బాయి ఏమన్నాడు మనం స్పోర్ట్స్లో గెలిచాం కదా అందుకే మనకి కప్స్ వచ్చాయి అన్నాడు. ఓకేనా, సో ఈ అమ్మాయి వచ్చేసి గోల్డ్ కప్ కొట్టింది. సో ఈ అమ్మాయి ఎక్కువ రియాక్టివ్గా ఉంది. ఎస్ ఐ వాన్, లేదా నీకంటే నాకు వచ్చినాయి అంటే అలాగే వీడికి రాదని కోపం కూడా ఉంది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ కదా. వీడేమో నాకేం సిల్వర్ కప్ వచ్చిందని అలా కూర్చుని ఉన్నాడు. చూడండి వాళ్ళు ఏమో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు బట్ స్పోర్ట్స్లో ఏమయ్యారు, గెలిచారు. సో చూడండి కనకం అండ్ అలీజాన్ ఏంటి, కనకం అండ్ అలీజాన్ ఫెయిల్డ్ హై. ఓకే, ఫెయిల్డ్ హై. కప్ మే సిల్వర్ గోల్డ్, కప్ మే సిల్వర్ గోల్డ్. చూడండి మళ్ళీ చెప్తాను చూడండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై. ఓకే, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. ఇదే షార్ట్ ట్రిక్. ఏంది మళ్ళీ చెప్పండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. మళ్ళీ చెప్పండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. మళ్ళీ చెప్పండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. ఓకే, ఈ షార్ట్ ట్రిక్ ఏదైతే మనం నేర్చుకుందాం. చలో చూడండి, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. చూడండి కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై, కప్ మే సిల్వర్ గోల్డ్. చూడండి కనకం స్టార్టింగ్ కే మీన్స్ ఇట్ ఈస్
it is potassium, it is sodium, it is calcium, M అంటే మెగ్నీషియం. ఓకే, అలీజాన్ అన్నాడు అల్యూమినియం అండ్ జింక్. ఫెయిల్డ్ ఫెర్రస్ లెడ్, లెడ్ అంటే పీబీ అంటాం. హై మీన్స్ హైడ్రోజన్. ఓకే, మరి చెప్పండి కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై. కే పొటాషియం, Na సోడియం, Ca కాల్షియం, M మెగ్నీషియం, అలీజాన్ అల్యూమినియం, జింక్ ఫెయిల్డ్ హై. ఫెర్రస్ అండ్ లెడ్ అండ్ హైడ్రోజన్. మళ్ళీ చెప్పండి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అలీజాన్, అల్యూమినియం, జింక్ ఫెయిల్డ్ హై. ఫెర్రస్, లెడ్ అండ్ హైడ్రోజన్. నెక్స్ట్ చూడండి కప్ మే సిల్వర్ గోల్డ్. దట్ ఈస్ కాపర్ Cu, మే మెర్క్యూరీ, దట్ ఈస్ Hg, దట్ ఈస్ సిల్వర్ Ag, Au గోల్డ్. ఓకే, చూడండి కళ్ళు మూసుకొని చెప్పండి ఒకసారి. కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై. కే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, కనకం అలీజాన్. అల్యూమినియం, జింక్ ఫెయిల్డ్ హై. ఫెర్రస్, లెడ్, హైడ్రోజన్. ఓకే, కనకం అలీజాన్ ఫెయిల్డ్ హై. నెక్స్ట్ వన్ ఈస్ కప్ మే సిల్వర్ గోల్డ్. కప్ ఈస్ కాపర్, కప్ మే మెర్క్యూరీ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ చెప్పండి. Ag అండ్ Au. చాలా సింపుల్. మీరు చెప్పండి. ఓకే, నేర్చుకోవాలి ఇది. నెక్స్ట్ చూడండి రియాక్టివిటీ సిరీస్ చూడండి. ఓకే, చూడండి ఫస్ట్ నేను చెప్పా కనకం అంటే ఏంది? పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. చూడండి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం. నెక్స్ట్ వన్ ఈస్ అలీజాన్ అల్యూమినియం జింక్. నెక్స్ట్ వన్ ఏంటి? ఫెయిల్డ్ హై. ఫెయిల్డ్ మీన్స్ ఫెర్రస్, లెడ్, హైడ్రోజన్. చూడండి ఫెర్రస్, లెడ్, హైడ్రోజన్. నెక్స్ట్ వన్ ఈస్ కప్ మే సిల్వర్ గోల్డ్. కప్ ఈస్ కాపర్, మే మీన్స్ మెర్క్యూరీ. నెక్స్ట్ వన్ ఈస్ సిల్వర్, Ag ప్లస్ Au. ఓకే, ఎస్ సింపుల్ కదా. ఓకే, చూడండి హైలీ రియాక్టివ్ అంటే ఏదైతే చూడండి ఫర్ సపోజ్ Au గోల్డ్ అనుకుందాం. గోల్డ్ పైన ఉన్న ఎన్ని అయినా కానీ అవి డిస్ప్లే చేస్తాయి, వాటిని పక్క పెట్టేస్తాయి. ఫర్ సపోజ్ చూడండి K ప్లస్ Au అనుకుందాం. Au ఎనీథింగ్ BCD అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుందంటే KBCD అయిపోతుంది. ఓకే, Auని పక్కన పెట్టేస్తుంది. KBCD అయిపోతుంది, Auని పక్కన పెట్టేస్తుంది. వాటిని తీసి బయట పెట్టినట్టు. ఎందుకంటే వీడికంటే బలమైన ఉన్నాడు కదా. నేను ఇందాక నేను హైలీ రియాక్టివ్ అని చెప్పా. ఎవరిని? కనకంని హైలీ రియాక్టివ్ అని చెప్పా. ఎవరిని అన్నాను? కనకం ఈస్ హైలీ రియాక్టివ్. సో ఇట్ ఈస్ కనకం ఈస్ వెరీ హైలీ రియాక్టివ్. ఓకేనా, ఈ కనకం ఏం చేస్తుందంటే ఓకే అన్నిటి రియాక్టివ్ అన్నిటినీ ఏం చేస్తుంది? డిస్ప్లేస్ చేయగలదు. చూడండి పొటాషియం ఒకటే కాదు. ఫర్ సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చూడండి కాపర్ సల్ఫేట్ ప్లస్ ఫెర్రస్ యూస్ చేసి ఫెర్రస్ సల్ఫేట్ ప్లస్ కాపర్. చూడండి కాపర్ అండ్ ఫెర్రస్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి రియాక్టివిటీ సిరీస్లో కాపర్ ఎక్కడ ఉంది? చూడండి కింద ఉంది. అండ్ ఫెర్రస్ ఎక్కడ ఉంది? దానిపైన ఉంది. చూడండి ఫెర్రస్ కాపర్ని రిప్లేస్ చేస్తుందా? కాపర్ ఫెర్రస్ని రిప్లేస్ చేస్తుందా? ఫెర్రస్ ఎక్కడ ఉంది? కాపర్ పైన ఉంది. ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్ అంటే బాగా బలమైనవాడు. ఈ బలమైనవాడు ఏం చేస్తున్నాడు? పక్క నుండి తీసేస్తున్నాడు. సో ఈ ఫెర్రస్ ఏం చేస్తున్నాడు అంటే కాపర్ని తీసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఫెర్రస్ వచ్చేసి కాపర్ని డిస్ప్లేస్ చేస్తున్నాడు. సో CuSO4 ప్లస్ Fe యూస్ చేస్తూ FeSO4 ప్లస్ కాపర్ ఏమైపోయింది? బై ప్రోడక్ట్ డిస్ప్లేస్ అయిపోయింది. ఏమైంది? బై ప్రోడక్ట్గా డిస్ప్లేస్ అయిపోయింది. ఓకే, చూడండి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ AB ప్లస్ C గివ్స్ టు A ప్లస్ CB. ఇప్పుడు ఏమైంది? ఇది C అనేది ఓకే హైలీ రియాక్టివ్ దాన్ A. అందుకని A ఏమైపోయింది? పక్కకి వెళ్ళిపోయింది. సో ఒక బలమైనవాడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉంటాడు. ఓకే, బలం లేనివాడు కింద ఉంటాడు. ఈ బలమైనవాడు ఏం చేస్తున్నాడు? కింద ఉండి పక్కకి నెట్టేస్తున్నాడు. ఇదే రియాక్షన్. ఓకే, చూడండి 2 సొల్యూషన్స్ తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం? కాపర్ సల్ఫేట్ 2 సొల్యూషన్ తీసుకున్నాం. 2 సొల్యూషన్స్లో ఏం చేసామంటే చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఒక ఐరన్ నైల్ ఉంది, శాండ్ పేపర్ ఉంది. శాండ్ పేపర్ ఏం చేస్తుందంటే ఐరన్ నైల్ని రబ్ చేస్తుంది పైన ఏం లేకుండా. ఓకే, ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఏం చేసామంటే ఈ ఐరన్ నైల్స్ ఉన్నాయి కదా, ఐరన్ నైల్స్ అంటే ఏమంటాం? ఫెర్రస్ అంటాం. ఫెర్రస్ ఏం చేసామంటే ఈ కాపర్ సొల్యూషన్లో పెట్టాం. ఈ ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్ కలర్ ఏంది? గ్రీన్ కలర్. సో ఈ బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్గా మారింది. ఎలా మారింది? కాపర్ నుంచి ఇట్ ఈస్ చూడండి ఇక్కడ ఏమైందంటే ఫెయిల్డ్ హై. కప్ మే సిల్వర్ గోల్డ్ ఫెయిల్డ్. ఫస్ట్ వచ్చింది ఫెర్రస్, తర్వాత కాపర్ చింగుదా. సో ఈ ఫెయిల్డ్ ఫెర్రస్ ఉంది కదా, ఫెర్రస్ ఏం చేస్తుంది అంటే ఈ కాపర్ని డిస్ప్లేస్ చేస్తుంది. కాపర్ కలర్ ఏంది? బ్లూ కలర్. ఫెర్రస్ కలర్ ఏంది? గ్రీన్ కలర్. సో కాపర్కి ఉన్న అది స్కై బ్లూ కలర్ని తీసేసి ఈ ఫెర్రస్ ఏం చేస్తుందంటే గ్రీన్ కలర్ ఇస్తుంది. అర్థమైంది కదా? మళ్ళీ చెప్తాను చూడండి ఇదే రియాక్షన్. మళ్ళీ చూడండి కాపర్ ఉంది, సేమ్ అలాగే ఫెర్రస్ ఉంది. సో ఈ కాపర్ అండ్ ఫెర్రస్ చూడండి ఓకే
మనకు తెలుసు కనకం అలీ జాన్ ఫెయిల్డ్ హే దగ్గర ఎఫ్ఈ వచ్చింది. ఓకే, కప్ మే సిల్వర్ గోల్డ్. కప్ ఎక్కడ వచ్చింది? కప్ కాపర్ వచ్చేసి ఇక్కడ అదే ఫెర్రస్ కింద ఉంది. సో ఫెర్రస్ ఏం చేస్తున్నాడు? ఈ రెస్ రియాక్టివ్ గాడిని పక్కకు నెట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పక్కకు నెట్టేస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ ఫెర్రస్ ఉంది కదా, ఓకే, ఈ కాపర్ని వచ్చేసి డిస్ప్లేస్ చేస్తున్నాడు. సో CuSO4 కాస్త ఏమవుతుంది? FeSO4 ప్లస్ Cu. ఈ Cu ఏమొచ్చింది? ఇక్కడ వచ్చేసింది. ఓకే, కాపర్ సల్ఫేట్ యొక్క సొల్యూషన్ ఎలా ఉంది? స్టార్టింగ్ బ్లూ కలర్లో ఉంది, దాని తర్వాత ఏమైపోయింది? గ్రీన్గా మారింది. ఈ గ్రీన్ కలర్ ఏంది? దట్ ఈస్ ఫెర్రస్ సల్ఫేట్. ఓకే, నెక్స్ట్ చూడండి, బిఫోర్ రియాక్షన్ ఎలా ఉంది? ఇది బ్లూ కలర్లో ఉంది. ఆఫ్టర్ రియాక్షన్ ఇట్ ఈస్ గ్రీన్ కలర్, ఎందుకంటే డ్యూ టు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇక్కడ కూడా చూడండి, Zn ప్లస్ కాపర్ సల్ఫేట్. చూడండి, Zn అక్కడ వస్తుంది, అలీ జాన్ స్టార్టింగ్లో వస్తుంది, కాపర్ లాస్ట్లో వస్తుంది. సో అల్యూమినియం జింక్ ఏం చేస్తుంది? కాపర్ని డిస్ప్లేస్ చేస్తుంది. రేపు పక్క పోర అని చెప్పి కాపర్ని తీస్తుంది. ఈ కాపర్ని వచ్చేసి బయటకు వేసేయడమే. చూడండి, అంతే కదా. సో ZnSO4 ప్లస్ Cu ఏం లేదు, అసలు ఆ రియాక్షన్ నుంచి బయటకు ఎత్తేయడమే. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లో ఫస్ట్ ఏం చేస్తారు? ఆ గ్రూప్లో ఎవడైతే తక్కువ బలమైన ఉన్నాడో వాడిని బయట తీస్తారు, అంతే కదా. ఒక గ్రూప్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉంటే ఆ టీంకి వచ్చేసి 9 మంది కావాలి. అప్పుడు ఏం చేస్తారు? బలం లేనివాడిని పక్కకు తీస్తారు, అంతే కదా. 10 మంది మనం గ్రూప్ ఉన్నాం, సరే ఇండియా టీం అనుకుందాం. 13 మంది టీం ఉంటే, ఓకే, 12 మంది టీంలో ఉంటే అక్కడ 11 మంది ఆడతారు. ఈ 11 మంది ఆడాలంటే ఏం చేయాలి? అక్కడ ఏం చేస్తారంటే ఆ బలహీనుడు ఉంటాడు కదా, కొద్దిగా తక్కువ ఆడినాడు, వాడిని తీసేస్తారు. సేమ్ ఇంతే ఇక్కడ కూడా. చూడండి, Zn ప్లస్ కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్లో Zn కంటే తక్కువైంది ఏంది? ఇక్కడ కాపర్. సో కాపర్ని తీసి Zn వేసేయడం, అంతే. చూడండి, సేమ్ ఇది కూడా. లెడ్ చూడండి, లెడ్ PB ఏంటంటే కాపర్. లెడ్ PB ఎక్కడ వస్తుంది? ఫెయిల్డ్. Fe తర్వాత LED అదే లెడ్ వస్తుంది, దాని తర్వాత కాపర్ వస్తుంది. సో కాపర్ పైనే ఉంది కొంచెం, అంటే ఏం చేస్తుంది? ఇక్కడ ఈ PB అనేది కాపర్ని బయటకు వేస్తుంది, అంతే. కాపర్ని బయటకు వేయడమే. నెక్స్ట్ చూడండి, Fe2O3 ప్లస్ 2Al ప్లస్ Al2O3 gives rise to 2Fe. ద అబౌవ్ రియాక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఇది చూడండి, అలీ జాన్ ఎక్కడ ఉన్నాడు? స్టార్టింగ్లో ఉన్నాడు, తర్వాత ఫెయిల్డ్. సో అల్యూమినియం చేస్తుంది, ఫెర్రస్ని డిస్ప్లేస్ చేస్తుంది. సో దీన్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డి ఆన్సర్. చూడండి, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏం లేదు, 2 డిస్ప్లేస్మెంట్స్ అవుతాయి. అక్కడ ఏం చేస్తాం? ఓన్లీ 1 అయాన్ని డిస్ప్లేస్ ఉంది. ఇక్కడ ఏంటంటే 2 సార్లు డిస్ప్లేస్ చేయడం, 2 ఆటమ్స్ని డిస్ప్లేస్ చేయడం. చూడండి, ఇక్కడ ఏంటంటే అయాన్స్ ఏమవుతాయి? ఇక్కడ అయాన్స్ డిస్ప్లేస్ అవుతాయి, అలాగే ప్రెసిపిటేషన్ కూడా ఫామ్ అవుతుంది. ఓకే, డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం లేదు, ఏమంటాం అంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటే ఏమైంది? ఒక యాసిడ్ ప్లస్ ఒక బేస్ రెండు మిక్స్ ఏం చేస్తే ఒక సాల్ట్ని ఫామ్ చేస్తుంది. చూడండి ఒకసారి, the reaction where a precipitate is formed with exchange of ions between the reactants are examples of displacement reaction. సార్ స్పీడ్ అయ్యారు సార్, మీరు కొంచెం స్పీడ్ అయింది కదా. ఐ థింక్ 1 or 10 minutes ఐ థింక్. ఓకే, ఇంకా 10 minutesలో కంప్లీట్ చేద్దాం మనం. చూడండి, 2 టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం కంటైనింగ్ టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్ చూడండి, ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ చూడండి. ఈ టెస్ట్ ట్యూబ్లో వచ్చేసి సోడియం సల్ఫేట్ తీసుకున్నాడు. ఓకే, చూడండి, రియాక్షన్ బిట్వీన్ బేరియం క్లోరైడ్, ఇక్కడ వచ్చేసి BaCl2. ఓకే, ఇక్కడ వచ్చేసి సోడియం సల్ఫేట్. ఓకే, ఇక్కడ ఏం తీసుకున్నాం? సోడియం సల్ఫేట్ తీసుకున్నాం. ఈ సోడియం సల్ఫేట్ని ఏం తీసుకున్నామంటే బేరియం క్లోరైడ్ ఉన్న టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం. చూడండి, బేరియం క్లోరైడ్ ఉన్న సొల్యూషన్ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం. తర్వాత చూడండి, ఈ రియాక్షన్ చూడండి, Na2SO4 ప్లస్ BaCl2 గివ్స్ రైస్ టు, చూడండి, Na ప్లస్ Cl2 మైనస్, ఇక్కడ చూడండి ప్లస్, ఇక్కడ మైనస్, ఇవి 2 కంబైన్ అయినాయి. ఈ SO4 మైనస్ Ba మైనస్, ఇవి 2 ఇక్కడ వెళ్ళినాయి. సో BaSO4 ప్లస్ NaCl ఇలా ఫామ్ అయినాయి. అంటే 2 అయాన్స్ ఎక్స్చేంజ్ అయిపోతుంది, ప్లస్ మైనస్. ఇలా ఎక్స్చేంజ్ అవ్వడాన్ని ఏమంటే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఇక్కడ BaSO4 వచ్చేసి ఇన్సాల్యుబుల్ అంటాం. ఏమంటాం? ఇన్సాల్యుబుల్. దీన్ని వచ్చేసి ఏమంటాం? ప్రెసిపిటేట్ అంటాం. ఏమంటాం? ప్రెసిపిటేట్. చూడండి, దిస్ ఈస్ బేరియం సల్ఫేట్ BaSO4, దిట్ ఈస్ వైట్ ప్రెసిపిటేట్ as it is insoluble in water. Sodium chloride, this remains dissolved in water as an aqueous solution salt. ఇక్కడ సోడియం క్లోరైడ్ ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతుంది, బట్ బేరియం సల్ఫేట్ ఏమవుతుంది? దట్ ఈస్ అన్డిజాల్వ్. ఇందులో మీకు చూపించాను కదా నేను ప్రెసిపిటేషన్ రియాక్షన్ ఎలా జరుగుతుంది. దట్ ఈస్ ఆన్సర్. ఓకే, వైట్ ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్స్ ప్రెసిపిటేటెడ్ ఆఫ్ BaSO4 ఫార్మ్డ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అండ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అక్కర్స్. ఓకే, ప్రెసిపిటేషన్ అంటే ఇన్సాల్యుబుల్ ఏమంటాం? ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటాం. వాట్ డూ మీన్ బై ప్రెసిపిటేషన్ రియాక్షన్? గివెన్ బై ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, SCRTలో ఉంటుంది, ఆన్సర్ చేయండి మీరు. ఓకే, దీనికి ఒక 1 line ఆన్సర్ కూడా మీరు కామెంట్లో చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏమండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? దిస్ ఈస్ హోంవర్క్. ఐ విల్ షేర్ దిస్ PDF ఓకే ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. ఓకే, అప్నైమ్ సుహేల్ మొహమ్మద్ అని ఉంటుంది, కింద కూడా నేను మెన్షన్ చేస్తాను. దాంట్లో చూడండి, ఈ PDF అయితే నేను అప్లోడ్ చేస్తాను.
చూడండి నెక్స్ట్ రియాక్షన్ ఇస్ ఇందాక చేసాం ఇది బేస్డ్ ఆన్ ఎనర్జీ ఎండోథర్మిక్ అండ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఓకే చూడండి రెస్పిరేషన్ రియాక్షన్. మనం రెస్పిరేషన్ చేస్తాం కదా, ఎలా చేస్తున్నాం? మనం ఎనర్జీతో చేస్తున్నాం. మనం ఎనర్జీ రిలీజింగ్ ఎనర్జీ అవుట్. మనం రెస్పిరేషన్ చేస్తాం కదా, ఇది దిస్ ఆల్సో నోన్ యాజ్ ఎనర్జీ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఎనర్జీ రియాక్షన్. దీన్ని ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఇది ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. చూడండి రెస్పిరేషన్ ఈజ్ అన్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ దట్ వీ నీడ్ ఎనర్జీ టు స్టే అలైవ్. వీ గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ వీ ఈట్. ఓకేనా? చూడండి షుగర్, గ్లూకోజ్. ఓకే ఈ రియాక్షన్ చూడండి C6H12O6 plus 6CO2 gives rise to 6CO2 plus 6H2O plus energy. సో ఎనర్జీ అనేది ప్రోడక్ట్ సైడ్ ఫామ్ అయితే దీన్ని ఏమంటామంటే ఎక్సోథర్మిక్ అంటాం. ఓకే ఎనర్జీ ప్రోడక్ట్ ఎంటో అంటే ఎనర్జీ అబ్జార్బ్ మీన్స్ రియాక్టెంట్. రియాక్టెంట్ సైడ్ ఎనర్జీ ఉంటే అంటే అబ్జార్బ్ చేసే దీన్ని వచ్చేసి ఎండోథర్మిక్ అంటాం. అదే ప్రోడక్ట్ సైడ్ ఉంటే ఎక్సోథర్మిక్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్ చూడండి బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఫైనల్గా ఇందాక కోల్ బర్న్ చేస్తాం, అక్కడ ఏమైంది ఫైనల్గా అక్కడ ఏంటంటే ఫ్లేమ్ బయటకు వచ్చింది. దాన్ని ఏమంటాం? ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఒకసారి చూడండి మా స్టూడెంట్స్ ఒక రియాక్షన్ చేశారు ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ ఇయర్ చూడండి ఒక పొటాషియం పర్మనెంట్ తీసుకున్నాం, దానిలో గ్లిజరిన్ వేసాం. ఆఫ్టర్ సమ్ టైం చూడండి స్మోక్ వస్తుంది. చూడండి ఒకసారి రియాక్షన్ చూడండి, ఫ్లేమ్ ఎంత వస్తుంది ఇప్పుడు. ఓకే ఈ ఫ్లేమ్ రావడం ఆ రియాక్షన్ ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్. అంటే ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చింది మనకి? ఒక హీట్ ఫ్లేమ్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకే తర్వాత చూడండి ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ అంటే హీట్ని అబ్జర్వ్ చేయడం. ఏమంటాం? హీట్ని అబ్జర్వ్ చేయడం ఏమంటాం? ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. చూడండి ఇక్కడ ఫస్ట్కి అయితే చూడండి మనం ఏమేమి తీసుకున్నాం? బౌల్లో సల్ఫర్ తీసుకున్నాం, కింద వచ్చేసి బర్నర్ తీసుకున్నాం. చూడండి ఇంకా మనం ఏంటంటే ఇక్కడ బంద్ చేయలేదు. ఓకే ఇంకా బంద్ చేయలేదు, ఇప్పుడు బంద్ చేద్దాం. బంద్ చేసిన తర్వాత చూడండి ఏమైందో. ఓకే ఇంకా బంద్ చేయకుండా మనం ఏమేమి తీసుకున్నాం అంటే ఐరన్ పార్టికల్స్ తీసుకున్నాం, ఐరన్ మార్బుల్స్ అలా తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం? సల్ఫర్ ప్లస్ ఐరన్ కింద. ఇంకా బంద్ చేయలేదు మనం. ఓకే ఇప్పుడు బంద్ చేద్దాం. చూడండి ఇక్కడ బంద్ చేయగానే ఏమవుతుంది చూడండి ఆ రియాక్షన్ స్లోగా ఏమైందంటే బ్లాక్ కలర్గా మారిపోయింది. బ్లాక్ కలర్గా మారిపోయి ఐరన్ సల్ఫైడ్గా మారిపోయింది. ఏమైంది? ఐరన్ సల్ఫైడ్గా మారిపోయింది. ఒక లైక్ బొగ్గు అంటాం కదా అలా మారిపోయింది. ఎలా మారిపోయింది? సాలిడ్గా మారిపోయింది. చూడండి ఐరన్ ఇట్ ఈస్ ఎ సాలిడ్, తర్వాత సల్ఫర్ ఇది సాలిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ యూజ్డ్ యాస్ సాలిడ్. ఓకేనా? ఇది చూడండి హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని ఏమంటాం? ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఎండోథర్మిక్ రియాక్షన్ ఇన్ విచ్ హీట్ ఈస్ అబ్జర్వ్డ్ ఆర్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఇంకా డైనాస్టిక్ వన్ వచ్చేసాం రిడాక్స్ రియాక్షన్స్. ఏమంటాం? రిడాక్స్ రియాక్షన్. రిడాక్స్ అంటే ఏం లేదు, రిడక్షన్ అలాగే ఆక్సిడేషన్ సైమల్టేనియస్గా జరిగితే దీన్ని ఏమంటాం అంటే రిడాక్స్ రియాక్షన్ అంటాం. ఓకేనా? ఫస్ట్కి అది మనం ఆక్సిడేషన్ అండ్ రిడాక్షన్ ఇది నుంచి తెలుసుకుందాం మనం. ఓకే చూడండి ఆక్సిడేషన్ అంటే ఏంటంటే సరే మీకు చిన్న షార్ట్ ట్రిక్ చెప్తాను. దాంతో ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ ఇన్ సెకండ్స్లో అయితే మీకు గుర్తుండిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్. చూడండి మనం అందరం క్రాక్స్ ఎక్కువ యూస్ చేస్తుంటాం. ఏం యూస్ చేస్తుంటాం? క్రాక్స్ తెలుసు కదా, అమ్మాయిలు వాడుతుంటారు, అలాగే అబ్బాయిలు వాడుతుంటారు, అలాగే ముసలి వాళ్ళు కూడా వాడుతుంటారు ఎక్కువ. ఓకే క్రాక్స్ ఒక బ్రాండ్ తెలుసు కదా మీకు. చూడండి క్రాక్స్ 1 సెకండ్ లూజ్ హే. చూడండి క్రాక్స్ అంటే చూడండి క్రాక్స్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఆక్సిడేషన్. ఓకేనా? క్రాక్స్ అంటే ఆక్సిడేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ అలా చూడండి వన్స్ అని చెప్పింది కదా, వన్స్ అంటే ఆక్సిజన్, this is O2. okay gain. okay loss hai, lose hai అంటే losing. high means hydrogen. స్క్రీన్ పాసెస్ రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. క్రాక్స్ 1 సెకండ్ లూజ్ హే. ఏం లేదు ఆక్సిడేషన్ అనగానే 1 సెకండ్ గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ లూజ్ హే, హైడ్రోజన్ లూజింగ్. ఏంటంటాం అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ losing of hydrogen, gaining of oxygen, losing of hydrogen, gaining of oxygen, losing of hydrogen. సో ఆక్సిడేషన్ అంటే ఏమంటాం మనం? గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిడేషన్లో ఉందబ్బా ఆక్సిజన్ అని చెప్పి అంటే ఏం లేదు గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, దాని ఆపోజిట్ ఏంది? లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి ఆక్సిడేషన్ చూడండి గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. అదే రిడక్షన్ అంటే ఏమంటాం? దీనికి ఆపోజిట్. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లూజింగ్ ఆఫ్ హైడ్రోజన్, లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఏమంటామంటే ఆక్సిడేషన్ అంటే గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ రిడక్షన్ అంటే లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే నెక్స్ట్ చూడండి ఆక్సిడేషన్ రియాక్షన్ ఎలా జరుగుతుందో. చూడండి ఇక్కడ కాపర్ పౌడర్ తీసుకున్నాం చైనా డిష్లో. ఓకే కింద బన్సన్ బండి తీసుకున్నాం. ఇంకా ఏంటంటే మనం ఇంకా ఫైర్ చేయలేదు. ఫైర్ చేసిన తర్వాత చూడండి బ్లాక్ కలర్గా మారిపోయింది. బ్లాక్ కలర్ అయిపోయింది చూడండి ఒకసారి. ఇది
ఓకే. సో కాపర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు కాపర్ ఆక్సైడ్. చూడండి కాపర్, ఓకే, ఆక్సిజన్, ఇవి రెండు కలిసి ప్రోడక్ట్లో ఎలా వచ్చినాయి? ఆక్సిజన్. అంటే ఏమైంది? గెయినింగ్ ఆఫ్ ఆక్సిజన్. సో రియాక్టెంట్ సైడ్ చూడండి, రియాక్టెంట్ సైడ్ కాపర్ సింగిల్గా ఉంది, నో ఆక్సిజన్. ఓకేనా? ఇది ఎక్కడ రియాక్టెంట్ ప్రోడక్ట్ ఎలా ఫామ్ అయింది? ప్లస్ ఆఫ్ ఆక్సిజన్. సో గెయిన్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే ఆక్సిడేషన్ అంటాం. ఏమంటాం? ఆక్సిడేషన్ రియాక్షన్. ఇప్పుడు చూడండి రిడక్షన్ రియాక్షన్ చూడండి. చూడండి ఇక్కడ ఏముంది? ఇక్కడ హైడ్రోజన్ ఉంది. ఓకే, ఇది ప్రోడక్ట్ వచ్చేసరికి ఎలా అయింది? లూజ్ అయిపోయింది. చూడండి లూజ్ అయిపోయింది. లాస్ ఆఫ్ హైడ్రోజన్. సో ఆక్సిడేషన్ ఏమంటాం మనం? గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ లాస్ ఆఫ్ హైడ్రోజన్. సో లాస్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏమంటాం? ఆక్సిడేషన్. ఏం లేదు ఇక్కడ చూడండి, హైడ్రోజన్ అనేది ప్రోడక్ట్ సైడ్ మిగిలిపోయింది, డిస్ప్లేస్ అయిపోయింది. ఓకే, డిస్ప్లేస్ అయిపోయింది. సో దీన్ని ఏమంటాం అంటే మనం ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనొచ్చు. సేమ్ అలాగే దీన్ని ఏమంటాం మనం అంటే ఏమంటాం? ఇట్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ రిడక్షన్ రియాక్షన్. రిడక్షన్ అంటే ఏమంటాం? లూజింగ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ గెయినింగ్ ఆఫ్ హైడ్రోజన్. చూడండి కార్బన్ సింగిల్గా ఉంది, ఇక్కడ రియాక్టెంట్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ప్లస్ హెచ్. సో ఆక్సిజన్ హైడ్రోజన్ అనేది గెయిన్ అయింది. సో దీన్ని ఏమంటాం అంటే మనం ఇట్ ఈస్ ఏ రిడక్షన్ రియాక్షన్. ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్. ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్. చూడండి సల్ఫర్ ఇక్కడ వచ్చేసరికి H2S, సో ప్లస్ హెచ్. ఓకే, దీన్ని ఏమంటాం? రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఈ రియాక్షన్ చూడండి, BaSO4 ప్లస్ 4 కార్బన్, BaS ప్లస్ 4 CO. సో ఈ రెండింటిని మనం కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి BaSO4, చూడండి BaS ఏమైంది? ఇక్కడ ఆక్సిజన్ అనేది లూజ్ అయింది, -O2. సో దీన్ని ఏమంటాం మనము? లూజ్ అయింది కాబట్టి, లూజ్ అయిందంటే దిస్ ఈస్ రిడక్షన్ అంటాం. ఓకే, 4 కార్బన్, ఇట్ ఈస్ కార్బన్ ఆక్సిజన్ ప్లస్ O2, ఇట్ ఈస్ ఆక్సిడేషన్ అంటాం. చూడండి ఆక్సిడేషన్ అంటాం. చూడండి రిడక్షన్ అండ్ అలాగే ఆక్సిడేషన్, రిడక్షన్ ఆక్సిడేషన్. సేమ్ ఇలాగ ఇంకోటి తెలుసుకోవాలి ఏంటంటే రిడక్షన్ ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఏమంటాం? రిడక్షన్ ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఆక్సిడేషన్ని రెడ్యూసింగ్ ఏజెంట్. రెడ్యూస్ పెట్టుకోండి. రిడక్షన్ దేనిదైతే రిడక్షన్ అవుతుందో దాన్ని వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. దేనిదైతే ఆక్సిడేషన్ అవుతుందో దీన్ని వచ్చేసి రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. మళ్ళీ చెప్పండి, ఆక్సిడేషన్ ఈజ్ రెడ్యూసింగ్ ఏజెంట్, రిడక్షన్ ఈజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఏజెంట్ వచ్చేసరికి వాడు ఆపోజిట్ అయిపోతాడు. అక్కడ ఏజెంట్ అంటే ఆపోజిట్ ఏజెంట్, వాడి మొత్తానికి ఆపోజిట్. వాడు ఏమన్నా దానికి ఆపోజిట్. వాడు రిడక్షన్ అంటున్నాడు, ఏజెంట్ ఏమంటున్నాడు? అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటున్నాడు. అదే ఆక్సిడేషన్ అంటున్నాడు, దాన్ని ఏజెంట్ అంటున్నాడు, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటున్నాడు. సింపుల్ ట్రిక్ అయిపోయింది. ఏజెంట్ వచ్చేసి వాడికి ఆపోజిట్. చూడండి ఇక్కడ ఏం చెప్పాం మనం? ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సరే ఇది ఒక మీకు హోంవర్క్. ఓకే, హోంవర్క్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద రియాక్షన్ ఈజ్ కరెక్ట్. సో ఇది కూడా మీకు హోంవర్క్. ఇక PDF ఇస్తాను, చేయండి మీరు. కరోషన్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇంకో 5 minutesలో అయితే కంప్లీట్ చేస్తున్నాను నేను. ఓకే, ఎనర్జీ జోష్గా ఉండాలి, ఎనర్జీతో ఉండాలి. ఓకే, లాస్ట్ చూడండి. ఒకసారి ఇది పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి మీరు. ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ కూడా సారీ ఇది ఆన్సర్. ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది దీనిలో ఆక్సిడేషన్ ఏది, రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది, ఏజెంట్స్ అండ్ అవి రాయండి. అండ్ ఈ క్వశ్చన్ కూడా తీసుకోండి. నెక్స్ట్ వన్ ఈస్ కరోషన్. కరోషన్ అనగానే ఏమంటాం మనం? తుప్పు అంటాం కదా. మన లాంగ్వేజ్ తుప్పు పట్టింది రాడు బ్రెయిన్ అంటాం. కరోషన్ అంటే ఏం లేదు. ఓకే, ఒక ఐరన్ ఏంటంటే తుప్పు పడ్డాన్ని ఏమంటాం అంటే కరోషన్ అంటాం. ఈ ఐరన్ ఎలా అవుతుంది? సో వితౌట్ పెయింట్స్ వేయడం వల్ల ఇది కరోషన్ పడుతుంది. చూడండి ఈ ఐరన్ ఆయిల్ చూడండి. బిఫోర్ ఐరన్ ఆయిల్ చూడండి ఎలా ఉంటుందో, షైనీ అపిరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ ఏమైంది? ఆ ఫెర్రస్ ప్లస్ H2O ప్లస్ ఆక్సిజన్. ఓకే, ఇవి మూడు కలవడం వల్ల ఏమైందంటే రస్ట్ అనేది పట్టింది. ఓకే, రస్టెడ్ ఐరన్ ఆయిల్ కెమికల్ రియాక్షన్ అది జరిగింది ఇక్కడ. ఓకే, చూడండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో. ఇది వచ్చేసి బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే, చూడండి కాపర్ ఆబ్జెక్ట్స్, కాపర్ పైప్స్ కానివ్వండి, మన AC ఉంటాయి కాపర్ పైప్స్, ఇవన్నీ ఎలా మారిపోతాయి అంటే వాటర్ వల్ల గ్రీన్ కలర్లో చేంజ్ అవుతాయి డ్యూ టు కార్బన్ డైఆక్సైడ్. ఏమంటాం? మాయిశ్చర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అంటాం.
నెక్స్ట్ వన్ చూడండి, సిల్వర్ ఆబ్జెక్ట్స్ బికమ్ బ్లాక్ అండ్ ఇందాక చెప్పాను కదా, రస్ట్ ఎలా పడుతుంది బ్లాక్, ఎలాగ సన్లైట్ వల్ల. ఓకే, ఇది చూడండి, దిస్ హ్యాపన్స్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ సిల్వర్ విత్ హైడ్రోజన్ సల్ఫైడ్ ప్రెజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకే, అట్మాస్ఫియర్ అంటే సన్లైట్ అంటే కదా. నెక్స్ట్ చూడండి, ర్యాన్సిటీ. ఇదేంద్ర ఇలా పెట్టుకుంది, ఎంత స్మెల్ యాడ్ నుంచి వస్తుంది, మన రూమ్ బాగానే ఉంది కదా. ఓకే, అసలు ఎందుకు స్మెల్ వచ్చిందో కనుక్కుందాం మనం. చూడండి, టు ప్రివెంట్ ర్యాన్సిటీ ఫుడ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద ఎయిర్ టైట్ కంటైనర్, చిప్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద నైట్రోజన్ లీస్ట్ రియాక్ట్. ఇక్కడ ఏంటంటే మనకు తెలుసు కదా, చాలా ఫుడ్ డికంపోజ్ అవుతాయి. ఓకే, ఎక్స్పైర్ అయిపోతాయి. ఈ ఫుడ్ ఎలా ఉంటుందంటే చాలా స్మెల్లీగా ఉంటాయి, చాలా స్మెల్లీగా చేస్తాయి. ఎందుకు వచ్చేస్తాయంటే ఇవన్నీ ఎక్కువ లాంగ్ టైం అయిందంటే, లాంగ్ టైం ఎయిర్లో పెట్టడం వల్ల చెడిపోయి ఏమవుతాయంటే అది స్మెల్ వచ్చేస్తాయి. మనకు తెలుసదా లేదో, మనం బింగో ప్యాకెట్స్ ఇవన్నీ తింటాం కదా, అవన్నీ 8 టైట్ ప్యాకెట్స్లో పెడతారు. కొంచెం హోల్ పడినా కానీ అవన్నీ చెడిపోతాయి, మెత్తబడిపోతాయి. ఓకేనా, సో ఇవన్నీ ఏంటంటే 8 టైట్ ప్యాకెట్స్లో మనం పెట్టాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, టు ప్రివెంట్ ర్యాన్సిటీ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంది, ఆక్సిజన్కి యాంటీగా ఉండేవి. ఓకే, ఆర్ యూజ్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఫుడ్స్ ఆల్సో స్టోర్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ యాజ్ లోయెస్ట్ టెంపరేచర్ రిడ్యూస్ ద రియాక్షన్. అక్కడ ఏం చేస్తామంటే, మనం యాపిల్స్ ఇవన్నీ ఎక్కడ పెడతామంటే ఫ్రిడ్జ్లో పెడతాం, ఎందుకంటే ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. సో అప్పుడు ఏమైందంటే ఫుడ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే ఒక యాపిల్ ఫ్రిడ్జ్ బయట ఒకటి పెట్టండి, ఫ్రిడ్జ్ లోపల పెట్టండి, 2 days 1 day చూడండి ఎలా అవుతుంది అది. ఓకే, అదంతా చెడిపోతాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అడ్వైస్ టు స్టోర్ ఫుడ్ అవే ఫ్రమ్ సన్లైట్ కెన్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సన్లైట్ ఏం చేస్తుందంటే ఆ రియాక్షన్ని ఎక్కువ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారానికి చెడిపోతుంది, అదే బయట పెడితే ఒక రోజుకి చెడిపోతుంది. ఓకే, సరే, మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను నేను. ఆ మాట ఏంటంటే ఇప్పుడే చెప్తున్నాను మీకు, ఎవరు చెప్పొద్దు, సీక్రెట్ అది. ఓకే, ఎవరు చెప్పొద్దు ప్లీజ్ ఎవరు చెప్పొద్దు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, అవర్ నెక్స్ట్ చాప్టర్ ఈస్ యాసిడ్స్ అండ్ బేసెస్. నెక్స్ట్ అలాగే ఫిజిక్స్ కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ అలాగే బయాలజీ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇలాగే చూస్తానండి, అండ్ వోంట్ డిక్రీజ్ యువర్ కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏం తగ్గించుకోవాలండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకే, కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలాగే ఇన్స్టా లింక్స్ కూడా ఉన్నాయి, మీరు నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.